హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. ఈరోజు మన వీడియోలో 5 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రీవియస్గా అయితే ఇప్పటి వరకు మనం ఆల్ లాంగ్ ఆన్సర్స్ ఫ్రమ్ 5 యూనిట్స్ సో ఫార్ వీ హ్యావ్ డిస్కస్డ్. సో దానికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒక్కసారి మీరు క్లిక్ చేసేసి మొత్తం ఫస్ట్ సెమిస్టర్ మ్యాథ్స్కి సంబంధించి అన్ని యూనిట్స్ లాంగ్ ఆన్సర్స్ మీరు చూసేసేయచ్చు కంప్లీట్గా. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ 5 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీన్ని మనం 3 పార్ట్స్లో చేస్తున్నాం. సో దిస్ ఈజ్ వాట్ పార్ట్ 1. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లైక్ 5 క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో అయితే. సో నెక్స్ట్ పార్ట్లో 5, నెక్స్ట్ పార్ట్లో 15 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఈ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చేయబోతున్నాం, రైట్? సో అలాగే ఈ ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము చేసే నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఏమైనా లైవ్ వీడియోస్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫార్ మీకు వీడియోస్ని చాలా ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు, రైట్? సో అలాగే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, దానికి సంబంధించిన లింక్ కూడా మనం కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము. సో ఆ లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు డౌటెడ్ ఉన్న క్వశ్చన్స్ అన్ని మీరు ఫొటోస్ అవి పెట్టినట్లయితే మేము సపరేట్గా వీడియో చేసి దానికి కూడా మ్యాక్సిమం అందరికీ రిప్లై ఇస్తూ ఉంటాం, రైట్? దట్స్ ఆల్ గైస్. దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు లైక్ ఇంట్రడక్షన్ అంతా కూడా. సో వీడియోలో కానీ మనం వెళ్ళిపోయినట్లయితే ఆలస్యం చేయకుండా సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఫస్ట్ 1 ఇక్కడ ఎలా వెళ్తామంటే వీఆర్ నాట్ గోయింగ్ త్రూ యూనిట్ వైజ్. ప్రతి దానికి అంటే లైక్ ఓవరాల్గా 15 క్వశ్చన్స్ ఉన్నాయి. 15 క్వశ్చన్స్లో ఒక్కొక్క క్వశ్చన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. మరి ఏ 15 క్వశ్చన్స్ మీరు చెప్తున్నారనే డౌట్ మీకు వస్తుంది ఆబ్వియస్లీ. సో దానికి సంబంధించి మీకు ఆల్రెడీ లింక్ కూడా ఇచ్చేసాం, టాప్ 15 5 మార్క్స్ అని చెప్పేసి. మీరు ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా ఆ వీడియోని చూసేసేయండి ఒకసారి. దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని మీరు రాసేసుకోండి. నేను ఆర్డర్లోనే చెప్తా ఉంటా కాబట్టి కన్ఫ్యూజన్ ఏమీ లేదు, రైట్? సో ప్రతి క్వశ్చన్కి సంబంధించి నేను ఐ యూస్ టు గో విత్ అ ప్రొసీజర్ అండ్ వర్కింగ్ రూల్ చెప్తా ఉంటా. వర్కింగ్ రూల్ ఎప్పుడైతే నీకు వచ్చేసిందో ఆటోమేటిక్గా నువ్వు ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేసేయచ్చు ఈజీగా, రైట్? ఈరోజు వీడియోలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ x² + 1 dy/dx + 4xy = 1/x² + 1. బై సీయింగ్ ద క్వశ్చన్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ dy/dx ఎప్పుడైతే ఉందో ఇలా ఉండి పక్కన ఏదైనా టర్మ్ ఉండి, పక్కన ఏదైనా టర్మ్ అంటే ఇక్కడ లైక్ xy టర్మ్ ఉండాలి ఖచ్చితంగా. ఎప్పుడైతే అలా ఉందో dy/dxతో పాటు ఎవరు ఉండాలి? xy టర్మ్ ఉండాలి. ఉంటే దట్ ఈస్ కాల్డ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని పిలుస్తాం. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో అందరికీ అంటే ప్రీవియస్ కామెంట్స్లో కానీ నేను అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటి అందరికీ కామన్ డౌట్ ఏంటి అని అంటే, సార్ ఈ పర్టికులర్ క్వశ్చన్ చేస్తే సరిపోద్దా అని అడుగుతున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ 4 ఇక్కడ 8 ఏది ఇచ్చాడు అనుకోండి, మనం క్వశ్చన్ వదిలేం కదా, చేస్తాం కదా ఖచ్చితంగా. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటి అని అంటే మోడల్ నేర్చుకోండి, ఎలా ఐడెంటిఫై చేయాలి, వర్కింగ్ రూల్ ఏంటి, 2 విషయాలు తెలిస్తే 15 క్వశ్చన్స్ కాదు, ఒక 100 క్వశ్చన్స్ అయినా నువ్వు ఈజీగా సాల్వ్ చేయగలుగుతావు. అందుకే నేను ప్రతిసారి కూడా వర్కింగ్ రూల్ చెప్తున్నాను. వర్కింగ్ రూల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్కింగ్ రూల్ మీరు నేర్చుకోండి ఖచ్చితంగా, ఓకేనా? అంతే, ఇంకేం లేదు. దట్ ఈస్ మై ఆన్సర్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్ ఏవైతే సోఫార్ అడిగారో మీరు కామెంట్ సెక్షన్స్లో, అదే ఆన్సర్. అంటే ఈ క్వశ్చన్ చేస్తే చాలా, ఈ క్వశ్చన్లు సరిపోతాయా అనేది కాదు, అక్కడ మీరు వర్కింగ్ రూల్ నేర్చుకోండి, ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతారు, రైట్? సో మనది కాలేజ్ వీడియోలో చూస్తే మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఫస్ట్ పాయింట్ స్టాండర్డ్ ఫామ్ ఏంటి? dy/dx + py = q. ఈ ఫార్మాట్లోకి మార్చేయండి. మీరు వర్కింగ్ రూల్ నాతో పాటు రాసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే రాసేస్తావో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కట్టేసే e⁻∫ pdx, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కట్టేసే, తర్వాత జనరల్ సొల్యూషన్ కట్టేసే. పవర్లో ఏముంది? ఇక్కడ y ఉంది కాబట్టి y ఇంటూ పైన మనకి ఏమొచ్చింది? స్టెప్ నెంబర్ 2 if ∫q if dx + c. ఈ విధంగా కట్టేస్తే మనకు ఆన్సర్ వచ్చేసినట్టు. సింపుల్, వెరీ ఈజీ. 3 స్టెప్లు ఫాలో అవ్వాలి మనం. ఫస్ట్ స్టెప్ ఏముంది? dy/dx పక్కన ఎవరున్నారు? x² + 1 ఉంది కదా, అంటే x² + 1 ఉండకూడదు. దట్స్ వాట్ మనం ఏం చేస్తామంటే ఆ వర్కింగ్ రూల్ని మనం ఫాలో అయిపోతూ ఉంటాం. క్లియర్ కదా? విచ్ ఈజ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మీరు వర్కింగ్ రూల్ని క్లియర్గా నోట్ చేసుకుంటే మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ లీనియర్లో ఉండే క్వశ్చన్లన్నీ కూడా మనం చేయగలుగుతాం. మీరు ఏదో టెక్స్ట్ బుక్ ఫాలో అవుతారు కాబట్టి ఏదో పబ్లికేషన్, ఆ పబ్లికేషన్లో మీరు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏవైతే ఉన్నాయో క్వశ్చన్స్ చూడండి ఒకసారి. 10-15 క్వశ్చన్లు ఉంటాయి కదా, అవన్నీ మీరు చేసేయగలుగుతారు నీకు ఈ మోడల్ వచ్చేస్తే. అందులో నేను 2-3 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాను ఈ వీడియోలో మీకు, ఓకేనా? చూద్దాం ఎలాగా. సో ఫస్ట్
ఎప్పుడూ కూడా మీరు గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని క్వశ్చన్ని తీసుకొని క్వశ్చన్ పేపర్లోది ఆన్సర్ షీట్లో రాయాలి. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పి రాయాలి. ఏమిచ్చాడు మనకి? x² + 1 dy/dx + 4xy = 1/x² + 1. ఈ విధంగా ముందు క్వశ్చన్ రాసుకోండి. ఇక్కడ మనకి dy/dx కోఎఫిషియంట్ ఎంత ఉండాలి? ఇప్పుడు ఫార్మాట్ చెప్పాను కదా, ఇక్కడ నేను మళ్ళీ రఫ్గా రాసుకున్నాను ఒకసారి. dy/dx py = q కదా లీనియర్ ఫార్మాట్. dy/dx కోఎఫిషియంట్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. కాబట్టి దీంతో డివైడ్ చేసేయండి. ఏమొస్తుంది మనకి? dy/dx 4x/x² + 1 × y 1/x² + 1 హోల్ స్క్వేర్. ఆల్రెడీ x² + 1 ఉంది, ఇక్కడ ఒక x² + 1 ప్రోడక్ట్లో ఉంది. బై వచ్చేస్తే డివిజన్ అవుతుంది. విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అక్కడ ఏం రాసాం ఫార్మాట్? dy/dx + py = q. ఆ ఫార్మాట్లోకి వచ్చిందా లేదా? dy/dx + py = q వచ్చేసినాక సింపుల్గా pq వాల్యూస్ రాయండి. IF జనరల్ సొల్యూషన్ కట్టేయండి. సో వేర్ p = ఇలా రాసుకోవాలి, నీట్గా రాసుకోవాలి. వర్ p వాల్యూ ఎంత అవుతుంది? y కోఎఫిషియంట్ ఎంత మనకి? 4x/x² + 1. వాట్ ఈస్ q వాల్యూ? q వాల్యూ అంటే రైట్ సైడ్ ఉండే వాల్యూ. రైట్ సైడ్ ఎంత ఉంది నాకు ఇక్కడ? x² + 1 హోల్ స్క్వేర్. ఈ విధంగా ఈజీగా రాయగలుగుతాం, రైట్? సో పీక్యూలు వచ్చాయంటే మనకి IF ఫార్ములా ఏంటి? అది అప్లై చేసేసి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు e⁻∫ pdx. e⁻∫ వాట్ ఈస్ p వాల్యూ? 4x/1 + x² dx, రైట్? (1 డెరివేటివ్ ఈజ్ 0, x² డెరివేటివ్ ఈజ్ 2x. అంటే పైన ఎంత కావాలి మనకి? 2x ఉంటే చాలు. కాబట్టి 4ని నేను ఒక 2 బయట రాసుకొని 2x మనకు కావాలి కాబట్టి సో ఈ విధంగా రాసుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఇక్కడ ఒక ఫార్ములా రాస్తాను చూడండి. ఇంటర్మీడియట్లో ఉంటుంది మనకి f(x) f' dx అంటే ఏంటి ఫార్ములా? log mod f(x) రాస్తూ ఉంటాం కదా. ఆ ఫార్ములాలోకి రావడానికి ఒక 2ని బయట రాసుకున్నాను అంతే. కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు అక్కడ. e⁻². నా ఫార్ములా ఏంటి? log mod 1 + x². n log a అంటే ఏంటి ఫార్ములా? n log a అంటే log a⁻n, రైట్? అలా మీరు ఫార్ములా రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వరు, ఎక్కువ కాలం గుర్తు ఉంటుంది. సమ్మని బై హార్ట్ చేయకుండా ప్రొసీజర్ వైజ్ వెళ్తున్నట్టు. అంటే e⁻log 1 + x² హోల్ స్క్వేర్. ఎక్స్పోనెన్షియల్ లాగరిథం ఎప్పుడు క్యాన్సిల్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే బోత్ ఆర్ కాల్డ్ రెసిప్రోకల్స్. అందుకని క్యాన్సిల్ చేసేస్తే ఇంకెంత వచ్చింది నాకు? 1 + x² హోల్ స్క్వేర్ వచ్చినట్టు. ఎప్పుడైతే 1 + x² హోల్ స్క్వేర్ వచ్చిందో ఎవరి వాల్యూ ఇది? IF. ఇంకా ఎవరు కావాలి మనకి? జనరల్ సొల్యూషన్ కావాలి. జనరల్ సొల్యూషన్ కావాలి అని అంటే వాట్ ఈస్ ద ఫార్ములా ఇచ్చాను నేను ఇందాక? y × IF q × IF. ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సమ్మని. 5 మార్క్స్కి చాలా ఈజీగా మనం లీనియర్ ఈక్వేషన్ని సింపుల్గా సాల్వ్ చేసేస్తాం. 5 మార్క్స్ వస్తాయి మనకు, ఓకేనా? సో ప్రొసీజర్ అయితే మీరు నీట్గా నోట్ చేసుకోండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతాయి 5 మార్క్స్. జనరల్ సొల్యూషన్ ఏమిచ్చాను? జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఇందాక y × IF = q × IF dx + c. ఫార్ములా ఇచ్చాను కదా ముందు ప్రొసీజర్లో, ఈజీగా గుర్తుపెట్టేసుకుంటాం. ఇక్కడ y ఎందుకు వచ్చిందని డౌట్ వస్తుంది నీకు. ఇందాక ఏం చెప్పాను? పవర్లో ఎవరు ఉన్నారు? dy/dx. పవర్లో అంటే న్యూమరేటర్లో y ఉంది కాబట్టి ఆ y అన్నమాట, ఓకేనా? IF ఎంత వచ్చింది? 1 + x² హోల్ స్క్వేర్. q అంటే ఇందాక మనకు వచ్చింది కదా ఇక్కడ x² + 1 హోల్ స్క్వేర్. IF అంటే x² + 1 హోల్ స్క్వేర్ dx + c. 1 + x² అన్నా x² + 1 అన్నా ఒకటే, రెండు క్యాన్సిల్ అయిపోయాయి. బికాజ్ న్యూమరేటర్లో ఒకటి ఉంది, డినామినేటర్లో ఉంది. 1 dx + c. 1కి ఇంటిగ్రేషన్ ఎంత? x + c. దట్స్ ఆల్, అయిపోయింది క్వశ్చన్. y × x² హోల్ స్క్వేర్. ఈ విధంగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లీనియర్ అంటే మనకి dy/dx + py = q. IF e⁻∫ pdx.
జనరల్ సొల్యూషన్ y ఇంటూ ఐఎఫ్ క్యూ ఇంటూ ఐఎఫ్ డిఎక్స్ ప్లస్. చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు, రైట్? క్వశ్చన్ అయితే నీట్గా నోట్ చేసుకోండి. ఇలాంటి లీనియర్ ఈక్వేషన్లు నువ్వు టెక్స్ట్ బుక్లో చూసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నా కూడా చేసేయచ్చు, రైట్? మీరు అదే చేయాలి నెక్స్ట్ వీడియో అవగానే, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు మనం, రైట్? ఈ విధంగా అయితే మనం ఈజీగా లీనియర్ ఈక్వేషన్ని చాలా అంటే చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఎనీ క్వశ్చన్ dy/dx ఉండాలా? పక్కన ఏముంది మనకి ఇక్కడ చూస్తే y టర్మ్ ఉంది. మనం ఏమనుకున్నాం xy టర్మ్ ఉండాలన్నాం. మరి పక్కన x ఉంది కదా, డివైడ్ చేస్తే xy టర్మ్ వచ్చింది కదా, అలా ఉండాలి. అలా ఇదే మీరు చేయాల్సిన పని ఇదే. లీనియర్ ఈక్వేషన్ని నువ్వు ఎలా ఐడెంటిఫై చేస్తావు అనేది ది క్వశ్చన్ ఈజ్ ఇట్ సెల్ఫ్. అక్కడే ఉంటుంది నీకు ఆన్సర్, అంతే. ఇంకా అంతకుమించి నువ్వు చేయాల్సింది ఏముంది? ఐఎఫ్ కట్టడం అందరికీ వస్తుంది, జనరల్ సొల్యూషన్ అందరూ కడతారు. బట్ ఈ క్వశ్చన్కి నువ్వు లీనియర్ అప్లై చేయాలి అనే విషయం మాత్రం నీకు బాగా తెలిసి ఉండాలి. దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. నాట్ ఓన్లీ ఇన్ ద 5 marks, if you are going to discuss 10 marks also, the first and foremost important point is to identify the question. క్వశ్చన్ ఐడెంటిఫై చేయాలి, నోటిఫై చేయాలి అనేది ఇంపార్టెంట్. దట్స్ ఆల్, ఇంకేం ఉండదు. సో ఎక్స్తో డివైడ్ చేసేసే. సో ఫస్ట్ అయితే మనం ఏం రాస్తాం ఎప్పుడు కూడా మీరు గివెన్ డిఫరెన్షియల్ ఎప్పుడు రాసుకోవాలి. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏమిచ్చాడు మనకి? ఎక్స్ dy/dx ప్లస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు x² log x. ఇలాగ మనం క్వశ్చన్ నీట్గా రాసుకోవాలి. రాసుకున్నాక ఇక్కడ ఏం చెప్పాం? ఎక్స్ ఉండకూడదు అన్నాం కదా, అంటే ఏం చేయాలి? డివైడ్ విత్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. మీరు నీట్గా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా. 2/x ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు, ఒక x క్యాన్సిల్ అయిపోతుంది కదా, x log x. సో నౌ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్, అంతే సేమ్ ఇందాకలానే ఇక్కడ రాసుకున్నాం కదా. ఏంటి ఫార్మాట్? dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్స్ టు q. చాలా ఈజీగా వచ్చేస్తుంది. విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉంది మనకి? dy/dx ప్లస్ py ఈజ్ ఈక్వల్స్ టు q. ఎప్పుడైతే ఈ ఫార్మాట్లో ఉందని రాసేస్తావో వేర్ p వాల్యూ రాసేసేయాల, రైట్? వేర్ p ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉంది? y కోఎఫిషియంట్ 2/x. ఎంత ఉంది? q వాల్యూ రైట్ సైడ్ x log x. ఇలా ఈజీగా p అండ్ q వాల్యూస్ని మనం రాసేయాలి. ఎప్పుడైతే p అండ్ q రాస్తావో ఎవరిని ఫైండ్ అవుట్ చేయాలి? IF e⁻ఇంటిగ్రల్ pdx e⁻ఇంటిగ్రల్ 2/x dx. ఈజీగా రాసుకుంటే ఇప్పుడు చూడండి, 2 కామన్ తీసుకుంటే 1/x ఉంటుంది. ఫార్ములా ఉంది కదా, 1/xకి ఎంత? log x అయిపోయింది అక్కడికి IF. డెట్ ఫర్ IF అంటే మనం ఏం రాయొచ్చు? 2 కామన్ తీస్తే ఇంటిగ్రల్ 1/x dx e⁻2 1/xకి ఎంత అన్నాం ఇప్పుడే? log x. ఇందాక ఒక ఫార్ములా రాశాను నేను, n log a అంటే log a పవర్ n అని అన్నాను కదా. ఇప్పుడు చూడండి, e⁻log x². ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, అంటే ఎంత మిగిలింది? x². ఈ విధంగా ఈజీగా మనకి IF వాల్యూ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? జనరల్ సొల్యూషన్ ఫార్ములా y ఇంటూ IF. y ఎందుకు వచ్చింది? dy/, దేంతో కంపేర్ చేసావు? విచ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dy/dx అన్నావు కదా. ఈ పైన ఎవరు ఉంటే వాడు, x ఉంటే x, z ఉంటే z, u ఉంటే ఏది ఉంటే అదే తీసుకోవాలి మనం, బై హార్ట్ చేయక్కర్లేదు. q ఇంటూ IF dx ప్లస్ c. y ఇంటూ IF ఎంత వచ్చింది? x². e⁻q అంటే x log x ఇంటూ x² dx ప్లస్ c. దట్ మీన్స్ ఇది ఇలానే ఉండిపోతుంది, yx² అలానే ఉండిపోతుంది. ఇంటిగ్రల్ x ఇంటూ x² గెట్ x³ log x dx. ఇక్కడ uv అప్లై చేయాలి, ఇంటిగ్రల్ uv అప్లై చేయాలి. ఎలా అప్లై చేస్తాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా uv అప్లై చేయాలంటే మనకి ఏం తెలియాలి? I late తెలియాలి. uv అప్లై చేయాలంటే I late ఒక షార్ట్ కట్ వర్డ్ టు ఐడెంటిఫై విచ్ ఈజ్ u అండ్ విచ్ ఈజ్ v. ఇందులోని ఇక్కడ వీ హ్యావ్ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ x³ అంటే ఆల్జీబ్రా, log x అంటే లాగరిథం. ఎవరు ఫస్ట్ వస్తాడో వాడు u. ఎవరు వచ్చాడు? I అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ. I అంటే ఏంటి మీనింగ్? I అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ. L అంటే లాగరిథం. A అంటే ఆల్జీబ్రా. T అంటే
ట్రిగ్నోమెట్రీ మీరు నీట్గా రాసుకుంటే సరిపోతుంది. ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ రైట్. ఐ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఉందా? లేదు. ఎల్ లాగరిథం ఉందా? ఉంది. ఎప్పుడైతే ఉంది అన్నామో వాడిని ఏం చేస్తామో యూ అనుకుంటాం, వీడిని ఏమంటాం? ఆబ్వియస్లీ వి అంటాం. సో యూవీ వచ్చింది మనకి అంటే ఏం చేయాలి? యూవీ ఫార్ములా అప్లై చేయాలి. ఎప్పుడైతే యూవీ వచ్చిందో యూవీ ఫార్ములా అప్లై చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అంతే. ఐలేట్లో ఎవరు ఫస్ట్ వచ్చారు? లాగరిథం వచ్చింది. యూవీ అప్లై చేసేసే నీకు చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది రైట్. క్వశ్చన్ మీరు నీట్గా రాసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది రైట్. సో వాట్ ఈజ్ నౌ లైక్ యూవీ ఫార్ములా అనేది మనకు తెలియాలి. ఇంటిగ్రేషన్లో యూవీ ఫార్ములా ఏంటి అనేది తెలిస్తే ఆటోమేటిక్గా మనం యూవీ అప్లై చేస్తే జనరల్ సొల్యూషన్ వచ్చేసినట్టు. ఆల్మోస్ట్ జనరల్ సొల్యూషన్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. యూవీ రావాలి. ఏంటి యూవీ ఫార్ములా? ఇక్కడ రాద్దాం ఒకసారి. u ఇంటిగ్రల్ v dx d by dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx దీని అంతటికి ఓల్ dx అంటాం. ఇప్పుడు మనకేముంది రైట్ సైడ్? అక్కడ ఇంటిగ్రల్ x క్యూబ్ ఒకటి లాగ్ x ఒకటి, అంతే కదా. అప్లై చేసేసే యూ అంటే ఎవరిని అనుకున్నాం? అక్కడ చూడండి, ఫస్ట్ వీడు ఉన్నాడని చెప్పి వీడిని యూ రాసేస్తే సమ్ తప్పు అయిపోయినట్టే, రాదనమాట, సొల్యూషన్ రాదు. వీడిని యూ అనుకోవాలి. ఎవరిని? లాగ్ ఎక్స్ని. అంటే log x ఇంటిగ్రల్ v x క్యూబ్ dx d by dx ఆఫ్ u అంటే ఏమనుకున్నాం? log x ఇంటిగ్రల్ x క్యూబ్ dx ఓల్ dx. ఈ విధంగా రాసుకోవాలా. ఫైనల్లీ log x x క్యూబ్కి ఎంత? x పవర్ 3 + 1 by 3 + 1 ఫార్ములా x పవర్ n + 1 by n + 1. ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ 1/x, డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ 1/x, ఎక్స్ క్యూబ్ ఇంటిగ్రేషన్ మళ్ళీ ఎక్స్ పవర్ 3 + 1 by 3 + 1 ఓల్ dx ప్లస్ సి. అంటే ఫైనల్లీ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ ఎక్స్ పవర్ 4, ఇక్కడ వచ్చేసి లాగ్ ఎక్స్ బై 4 ఇంటిగ్రల్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ పవర్ 4కి ఒక ఎక్స్ పోతుంది. ఇక్కడ 1/4 కామన్ తీసేస్తే 1/3 + 1 4 కదా, కామన్ తీస్తాం. ఇంకా ఎక్స్ పవర్ 4 dx ప్లస్ సి. ఒక ఎక్స్ కోతే ఇంకా 3 మిగులుతున్నాయి. అంటే ఫైనల్లీ ఎక్స్ పవర్ 4 లాగ్ ఎక్స్ బై 4 మిగిలిన వాల్యూస్ రాసేస్తున్నాం. ఇక్కడ 1/4 ఎంత మిగిలింది? ఎక్స్ క్యూబ్ అన్నాం. ఎక్స్ క్యూబ్కి ఇంటిగ్రేషన్ ఎంత? ఎక్స్ పవర్ 4/4, 4 4s are 16 అయిపోయింది, ఆన్సర్ వచ్చింది అంతే. అంటే ఎక్స్ పవర్ 4 లాగ్ ఎక్స్ బై 4 ఎక్స్ పవర్ 4/16 ప్లస్ సి. సచ్ అన్ ఈజీ క్వశ్చన్. మీకు లెందీగా అనిపించవచ్చు, బట్ మనం వీ నీడ్ టు ఫాలో త్రూ ద ప్రొసీజర్. ఫార్మాట్, స్టాండర్డ్ ఫార్మాట్ ఐఎఫ్ జనరల్ సొల్యూషన్. ఇక్కడ నీకు కొత్తగా ఎవరు వచ్చారు? యూవీ వచ్చాడు. అది కింద దాంట్లో అయితే 1 వచ్చింది, 1కి ఎక్స్ అయిపోయింది, ఒక స్టెప్లో అయిపోయింది. బట్ ఇక్కడ ఒక బోర్డు పట్టింది. అంటే ఐలేట్ తెలియాలి. ఎవరు ఫస్ట్ వచ్చారు? లాగ్ వచ్చింది, యూ అనుకో. ఇగో ఈ ఫార్ములా రాశాను కదా, ఈ ఫార్ములాలో మీరు నీట్గా రాసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. యూవీ అప్లై చేసాం. లాగ్ ఎక్స్కి 1/x డెరివేటివ్, ఎక్స్ క్యూబ్కి ఎక్స్ పవర్ 4/4. ఈజీ క్వశ్చన్ రైట్. నౌ వి విల్ సీ ద థర్డ్ క్వశ్చన్ రైట్. ఈ విధంగా అయితే మనం లీనియర్లో ఫస్ట్ మోడల్ని చాలా అంటే చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తాం. మరి సెకండ్ మోడల్ అంటే ఏం చేస్తాం? సెకండ్ మోడల్ నథింగ్ బట్ ఏం లేదు, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ టైప్ 2. దీనికి ఒక చిన్న వర్కింగ్ రూల్ చెప్తాను. సో వర్కింగ్ రూల్ ఫాలో అయిపోండి, సరిపోతుంది రైట్. ఫస్ట్ ఇది మనకి dy/dx + py = q. మా ఎక్స్ ప్లస్లో y పెట్టేస్తే అంటే ఏమవుతుంది? dx/dy + p × x = q, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ y వచ్చింది, x పెట్టు. ఇక్కడ కూడా y వచ్చింది, x పెట్టు. మరి if కూడా ఏమవుతుంది నీకు? అప్పుడు if ఇంటిగ్రల్ pdy అవుతుంది. pdx ఉండదు, y అవుతుంది రైట్. అలాగే జనరల్ సొల్యూషన్ కూడా అక్కడ y ఇంటూ అన్నాం, ఇప్పుడేమంటాం? x × if ఇంటిగ్రల్ q × if dy ప్లస్ సింపుల్, చాలా ఈజీ. మనకి ప్రొసీజర్ వచ్చేయాలి, ఈజీగా వచ్చేస్తే ఇక్కడ అంటే ఏం చేస్తున్నాం అనేది వచ్చేస్తే చాలా అంటే చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఇది టైప్ 2. మరి ఇది క్వశ్చన్ టైప్ 2 అని నీకు ఎలా తెలిసింది అని అంటే, రైట్ సైడ్ ఎప్పుడైనా సింగిల్ టర్మ్ ఉంటే 1 y x ఏదైనా సింగిల్ టర్మ్ ఉంటే ఆటోమేటిక్గా అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ టైప్ 2 అవుతుంది. ఆ విధంగా ఐడెంటిఫై చేయాలి, అదే మీకు ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఎక్సైజ్లో నీ క్వశ్చన్ అవ్వగానే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ టైప్ 2లో ఏమేమి ఉన్నాయో అవన్నీ చాలా ఈజీగా చేసేయగలుగుతావు. చాలా డెడ్ ఈజీగా ఆన్సర్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు మనకి? x + 2y³
dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు y. ముందు ఈ టర్మ్ నెట్ పంపించేద్దాం. x ప్లస్ 2y క్యూబ్ y ఇంటూ అప్పుడు ఏమవుతుంది మనకి dx బై dy వచ్చింది కదా. ఆ విధంగా ఈజీగా ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ ఈ టర్మ్ ఇటు రాసుకుందాం. మనకి dx బై dy టర్మ్ కావాలి కాబట్టి x ప్లస్ 2y క్యూబ్ సింపుల్గా ముందు ఇది ఇక్కడ రాసుకున్నాం అంతే. ఇప్పుడు ఫార్మాట్ ఏం చెప్పాను నేను ఇక్కడ, dx బై dy ప్లస్ px ఈజ్ ఈక్వల్స్ టు q కదా. ఇది జనరల్ ఫార్మాట్. ఇప్పుడు మన ప్రొసీజర్ రాసుకున్నాం. y ఉండకూడదు కదా, dx బై dy కోఎఫిషియంట్ ఎంత ఉంది 1 ఉంది, ఇక్కడేమో y ఉంది. yని తీసేయండి అంటే ఏం చేయాలి, డివైడ్ చేయాలి. dx బై dy ఈజ్ ఈక్వల్స్ టు x బై y ప్లస్ 2y స్క్వేర్ అయిపోతుంది కదా, y క్యూబ్ ఉంది, బై y చేస్తే స్క్వేర్ అయిపోతుంది. అలాగే dx బై dy ఈ టర్మ్ని తీసుకొని రావాలా, ఈ టర్మ్ని తీసుకొని రావాలంటే ఇక్కడ చూడండి ఎక్స్తో పాటు p ఉందండి, ఎక్స్ టర్మ్ కావాలి. ఇక్కడే ఎక్స్ ఉందా, ఇక్కడ ఉంది కాబట్టి వాటిని తీసుకొచ్చి అంతే. x బై y సింపుల్గా ఫార్మాట్లోకి వచ్చింది 2 స్టెప్పుల్లోనే, రైట్, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ మనం రాసేయాలి విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్లో ఉంది మనకి, dx బై dy ప్లస్ px ఈజ్ ఈక్వల్స్ టు q, వేర్ p వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ చూడండి, x కోఎఫిషియంట్ మైనస్ 1 బై y, x కోఎఫిషియంట్, q వాల్యూ 2y స్క్వేర్. సింపుల్గా ఈజీగా pq వాల్యూస్ రాసుకోవచ్చు. IF ఫార్ములా చెప్పాం, ఏం చెప్పాం, e టు ద పవర్ ఇంటిగ్రల్ pdy, e టు ద పవర్ ఇంటిగ్రల్ మైనస్ బయట రాసేద్దాం 1 బై y, 1 బై x అయితే log x అంటాం, మరి 1 బై y అంటే log y అంటాం, అంతే, ఇంకేం లేదు. e టు ద పవర్ మైనస్ అలాగ ఉంది log y, సో e టు ద పవర్ log y పవర్ మైనస్ 1 n log e అంటే బోత్ విల్ గెట్స్ క్యాన్సిల్, y పవర్ మైనస్ 1 అంటే ఎంత వచ్చింది మనకి 1 బై y వచ్చింది. IF రాగానే ఏం చేయాలి, జనరల్ సింపుల్గా అనమాట. అంటే లీనియర్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మనం చేసి జనరల్ సొల్యూషన్ ఎలా చెప్పుకున్నాం, పవర్లో ఎవరున్నారు x, వాడిని రాయాలి అక్కడ. అంటే ఏంటి, x ఇంటూ IF ఇంటిగ్రల్ q ఇంటూ IF dy ప్లస్ సి, రైట్. సో IF వాల్యూ q వాల్యూ అప్లై చేసేయండి, ఈజీగా అయిపోయింది ఆన్సర్. x ఇంటూ IF ఎంత 1 బై y, ఇంటిగ్రల్ q అంటే 2y స్క్వేర్, IF అంటే 1 బై y dy ప్లస్ సి. చాలా ఈజీ. ఒక y క్యాన్సిల్ అయిపోతే కింద మిగిలింది 2 కాన్స్టెంట్, ఒక y మిగిలింది. yకి ఇంటిగ్రేషన్ ఎంత, y స్క్వేర్ బై 2, మళ్ళీ ఏమవుతుంది 2 క్యాన్సిల్, y స్క్వేర్ ప్లస్ ఇవతల ఎంత ఉంటుంది x బై y ఈజ్ ద జనరల్ సొల్యూషన్. చాలా ఈజీ, రైట్. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రొసీజర్ని బాగా నోట్ చేసుకోండి, మీకు క్లియర్గా ఉంటుంది, రైట్, దట్స్ ఆల్, రైట్. సో ఈ విధంగా మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఈజీలీ వీ కెన్ సాల్వ్ ద టైప్ 2, రైట్. సో ఇన్ ద టైప్ 2 వీ యూస్ టు ఫైండ్ అవుట్ ద అబ్జర్వేషన్ బై సీయింగ్ ద క్వశ్చన్. వీ నీడ్ టు అబ్జర్వ్ ద క్వశ్చన్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ 2 సెకండ్ టైప్లో ఉందని చూసుకోవాలి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ IF e టు ద పవర్ ఇంటిగ్రల్ pdy అండ్ జనరల్ సొల్యూషన్ ఈజ్ నథింగ్, ఆల్రెడీ చెప్పుకున్న ప్రొసీజర్. మరి ఈ క్వశ్చన్ అయితే ఎలా సాల్వ్ చేస్తాం, సేమ్ మోడల్లో. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకుందాం. గివెన్ డిఫరెన్షియల్, ఎప్పుడు కూడా క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ చూస్తా మీరు గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పి తీసుకోవాలి. సో అవన్నీ నేను చెప్తాను. ఒక క్వశ్చన్ని మీరు అంటే ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎలా అటెంప్ట్ చేయాలి, మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి, ఏ క్వశ్చన్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది నేనైతే మీకు క్లియర్గా ఒక వీడియోలో చెప్తాను. 5 మార్క్స్ అవి అవగానే ఎగ్జామ్ అంటే పబ్లిక్ ఎగ్జామ్లో 75 మార్క్స్ రావడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, తక్కువ టైం అని కాదు, ఒక ఏ క్వశ్చన్ అయినా ఎలా ఆన్సర్ చేయాలి, ఏ యూనిట్స్ ముందు మనం చేయాలి, ఏవి లాస్ట్లో చేయాలి, ఏవి చాయిస్లో ఉంచాలి, ఈ టైప్ ఆఫ్ షార్ట్ ట్రిక్స్ అన్నీ కూడా మనం ఛానల్లో చెప్తాం ఖచ్చితంగా. 75 వచ్చే ఆ వీడియో అనేది ఒకసారి చేస్తాం. అలాగే కింద కామెంట్ సెక్షన్లో చాలామంది మోడల్ పేపర్ డిస్కస్ చేయమని అడిగారు, అది కూడా నేను ఒక మోడల్ పేపర్ 1 or 2 మోడల్ పేపర్స్ తీసుకొని మీకు ఎలా ఐడెంటిఫై చేయాలని మీకు క్లియర్గా నేను చేసి చెప్తాను, రైట్. తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో అవి మనం చేద్దాం, రైట్. ఈ క్వశ్చన్కి వచ్చేస్తే మనకి dx ఇక్కడ ఉంది కదా, dy నీటి తీసుకొచ్చేసే 1 ప్లస్ y స్క్వేర్ dx ప్లస్ dy ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ y మైనస్ x, రైట్. సో dx బై dy ఉంది, ముందు ఇది ఉండకూడదు కదా, అంటే డివైడ్ చేసేసే dx బై dy ఈజ్ ఈక్వల్స్ టు
tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ వై. స్టాండర్డ్ ఫార్మాట్ ఏం చెప్పుకున్నాం మనం, dx బై dy ప్లస్ px. ఇలా మీకు గుర్తుంటే ప్రాబ్లం లేదు, గుర్తు లేకపోతే ఒక చిన్న రఫ్గా రాసుకుంటాం పెన్సిల్తో, తర్వాత చేరిపేస్తాం, పెద్ద విచిత్రం ఏం కాదు. రాసుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది, ఓకే ఈ ఫార్మాట్లో ఉంది అని చెప్పేసి, రైట్. ఎక్స్తో పాటుగా ఉండే టర్మ్ ఎప్పుడు కూడా ఇటువైపు ఉండాలి. ఇందులో ఎక్స్ ఉందా, ఇందులో ఎక్స్ ఉందా, ఈ టర్మ్లో ఎక్స్ ఉంది, ఇటువైపు తీసుకొచ్చే ఈజీ అంతే. అంటే dx ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, నేను అదే పదే పదే చెప్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. వై స్క్వేర్, ఇంకా మనకి ఎంత మిగిలింది, tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ వై స్క్వేర్. నౌ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్, సరిపోయింది కదా ఫార్మాట్లో, రాసేయడమే ఇక్కడ. విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఏ ఫార్మ్ ఇచ్చాడు మనకి, dx బై dy ప్లస్ px. ఈజీ ఫార్మాట్లో ఉంది కాబట్టి p వాల్యూ ఎంత, వేర్ p వాల్యూ ఎక్స్ కోఫిషియంట్ ఎంత ఉంది, ఓన్లీ ఎక్స్ కోఫిషియంట్ రాయాలి, అన్నీ కలిపి రాసేస్తున్నారు, టర్మ్ అంతా రాయకూడదు. ఎక్స్ కోఫిషియంట్ ఏది ఉందో అది రాస్తే చాలు, రైట్. q అంటే రైట్ సైడ్ ఉండే వాల్యూ, ఎవరున్నారు రైట్ సైడ్, tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ వై స్క్వేర్. ఈ విధంగా pq వాల్యూ రాయగానే if కట్టేసేయండి. if అంటే ఏంటి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, e టు ద పవర్ ఇంటిగ్రల్ p dy, e టు ద పవర్ ఇంటిగ్రల్ p అంటే 1 బై 1 ప్లస్ వై స్క్వేర్ dy. ఏంటి ఫార్ములా దానికి, 1 బై 1 ప్లస్ వై స్క్వేర్ tan ఇన్వర్స్ y. సో tan ఇన్వర్స్ y, ఇది if వచ్చింది. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ x ఇంటూ if. చెప్పాను ఇందాక x ఎలా వచ్చింది అని అంటే, ఇక్కడ మనం కంపేర్ ఏదైతే చేస్తామో పవర్లో ఎవరు ఉన్నారు, x ఉంది, ఆ x అక్కడ వస్తుంది అనమాట, రైట్. ఇంటిగ్రల్ q ఇంటూ if dx ప్లస్ సచ్ అన్ ఈజీగా చేసుకోవచ్చు. if వాల్యూ e టు ద పవర్ tan ఇన్వర్స్ y. లెఫ్ట్ సైడ్తో మనకు పని ఉండదు, సింప్లిఫై చేయం, లాస్ట్ వరకు అది రాసేస్తాం. q అంటే ఎంత వచ్చింది మనకి, tan ఇన్వర్స్ y బై ఇక ఇక్కడ వచ్చిందిగా tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ వై స్క్వేర్. if అంటే e టు ద పవర్ tan ఇన్వర్స్ y dYp. ఎప్పుడైనా ఒక ఇంటిగ్రేషన్లో ఒకే టర్మ్ 2 టైమ్స్ కానీ రిప్రజెంట్ అయితే, 2 టైమ్స్ tan ఇన్వర్స్ y ఉంది, ఇక్కడ tan 2 టైమ్స్ అలా ఉంటే దాన్ని t అనుకుని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అంటే ఏమంటాం, పుట్ tan ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్స్ టు t, డెరివేటివ్ కట్టేస్తే అంటే ఏమవుతుంది, 1 బై 1 స్క్వేర్ dy ఈజ్ ఈక్వల్స్ టు dt. అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ y అంటే ఎంత అనుకున్నాం మనం, tan ఇన్వర్స్ y అంటే t, ఈ పవర్ t, 1 బై 1 ప్లస్ వై స్క్వేర్ dy ప్లస్లో ఎంత వచ్చింది, dt, అంతే. సో సింపుల్గా దీనికి ఫార్ములా ఏంటి, x ఈ పవర్ x ఫార్ములా ఈ పవర్ x మైనస్ 1 అన్నమాట. మరి ఇక్కడ ఎవరున్నారు, t ఉంది కాబట్టి ఈ పవర్ t మైనస్ 1. సింపుల్. కావాలంటే ఫార్ములా నేను ఇక్కడ రాస్తాను, మీరు నోట్ చేసుకోండి. ఇంటిగ్రల్ x ఇంటూ ఈ పవర్ x dx ఉంటే ఏంటి ఫార్ములా, ఈ పవర్ x మైనస్ 1. ఇలా మీరు ఫార్ములా రాసుకుంటే చాలా ఈజీగా సరే. అయితే ఇక్కడ t అంటే ఏంటి, tan ఇన్వర్స్ y కదా, అది రాసేయాలి. సో ఫైనల్గా జనరల్ సొల్యూషన్ మనకి ఏమొస్తున్నట్టు, ఈ పవర్ t అంటే tan ఇన్వర్స్ y, మళ్ళీ t అంటే tan ఇన్వర్స్ y మైనస్ 1 ప్లస్ c. ఈ విధంగా మనకి రైట్ సైడ్ ఇది, లెఫ్ట్ సైడ్ ఇది కామన్, ఓకేనా. చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఈ సబ్స్టిట్యూషన్ ఒకటి మనకు వచ్చేస్తే చాలు. ఎలా తెలుస్తుందంటే 2 టైమ్స్ రిపీట్ అవ్వాలి, రైట్. నవ్ వి విల్ సీ ద. ఈ విధంగా మనం లీనియర్లో టైప్ 1 అండ్ టైప్ 2 అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేసుకున్నాం, రైట్. సో నెక్స్ట్ మోడల్ మనం అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా అంటే dy బై dx ఉండదు, dx బై dy ఉండదు. సో స్ట్రైట్ ఫార్మాట్లో ఉంటాయి. ఇది మనం ఇన్స్పెక్షన్ మెథడ్, నాన్ ఎగ్జాక్ట్లో మనం ఇన్స్పెక్షన్ మెథడ్ అని చెప్తా ఉంటాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏదైనా అంటే ఇన్స్పెక్షన్ చేసి దానికి మనం ఒక ఫార్ములా అప్లై చేస్తున్నామని, అంతే, ఇంకేం లేదు. అందుకని ఇన్స్పెక్షన్ మెథడ్ అని చెప్తా ఉంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్స్పెక్షన్ అంటే ఏంటి, చెక్ చేయడం, టు వెరిఫై. చెక్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ మనకి ఎవరు ఉన్నారు, dx ఉంది. అంటే ఇక్కడ x టర్మ్స్ ఉండాలి, y ఉండకూడదు. అంటే ఎవరు ఉన్నారు, y స్క్వేర్ ఉంది. y స్క్వేర్ తీసే అంటే డివైడ్ చేయాలి. సో అంటే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నువ్వేం చేయాలి, స్టార్టింగే డివైడ్ విత్ వై స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. అదే మనం ఏం చేస్తామంటే జనరల్గా డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటాం, ఓకే ఈ క్వశ్చన్ ఇస్తే వై స్క్వేర్తో డివైడ్ చేయాలని. అది రాంగ్. అది అలా
కరెక్టే చేసేది, బట్ అది అలా ఎన్ని క్వశ్చన్లు గుర్తుపెట్టుకుంటాం, డిఫికల్ట్ అవుద్ది కదా. డిఎక్స్ ఉంది అంటే ఎక్స్ టర్మ్స్ ఉండాలి, వై ఉండకూడదు, అది ఇన్స్పెక్షన్ అన్నమాట. ఓకే, సో వై స్క్వేర్తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై వై స్క్వేర్. ఇంకా అక్కడ ఎంత మిగులుతుంది, ఎక్స్ డిఎక్స్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా. మనకు ఒక ఫార్ములా ఉంది, ఏంటి, నార్మల్గా ఇక్కడ వై స్క్వేర్ ఉంది కాబట్టి వై డిఎక్స్ ఎక్స్ డివై బై వై స్క్వేర్ ఉంటే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ బై వై ఫార్ములా, రైట్. మరి ఇక్కడ ఎవరు ఉన్నారు, ఫస్ట్ వై డిఎక్స్ ఉండాలి అంటే వీడు ఉండాలంటే మైనస్ కామన్ తీసే, వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై సరిపడి కదా, మైనస్ కామన్ తీయగానే ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ డిఎక్స్. అర్థమైందా, అంటే నీకు ఫార్ములా రావాలి, ఎందుకంటే ఇన్స్పెక్షన్ అంటే అదే కదా, ఇన్స్పెక్ట్ చేయాలి, ఇది చేయాలని తెలియాలి ముందే. సో ఫార్ములాలో కూడా మారిపోయింది. అంటే వీటిని ప్లేస్లో ఏం రాయొచ్చు, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ బై వై. ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను చూడండి. ఫార్ములా వైతో స్టార్ట్ అయింది, వైతో ఎండ్ అయింది, వై కూడా డివిజన్లో ఉంటుంది, అంటే ఈ వై ఇక్కడికి వచ్చేస్తుంది, అంత సింపుల్. అర్థమైందా, వైతో స్టార్ట్ అయ్యి వైతో ఎండ్ అయ్యి వైతో డివైడ్ అయితే సరిపోతుంది. అదే ఎక్స్ డిఎక్స్ మైనస్ వై డిఎక్స్ అంటే ఎక్స్తో స్టార్ట్ అయ్యి ఎక్స్తో ఎండ్ అయ్యి బై ఎక్స్ వస్తే వై బై ఎక్స్, అంతే సింపుల్. ఎప్పుడైతే అలాగ వచ్చిందో ఇంటిగ్రేషన్ కట్టేస్తే ఆన్సర్ వచ్చినట్టు. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రల్ మైనస్ కామన్ తీస్తాం, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ బై వై, ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆల్వేస్ విల్ గెట్స్ క్యాన్సిల్, మైనస్ ఎక్స్ బై వై మిగిలింది, ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్, ఇది కూడా అటువైపు పట్టుకెళ్ళిపో, ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ అటువైపు పట్టుకెళ్ళిపోతే ప్లస్ అయిపోతుంది. ఈ విధంగా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సింపుల్, వెరీ ఈజీ. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన స్టెప్ ఏంటి, ఫార్ములా ఒక్కటే, డివైడ్ చేయాలనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చేశానో కూడా చెప్పాను నేను, రైట్. సో ఇక్కడ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 5 మార్క్స్లో ప్రతి క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్ని ఎక్స్ డిఎక్స్ అంటే విచ్ ఇన్ ద ఫార్ములా, ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2, వైకి ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ బై 2, అలాగే విచ్ ఇస్ ఆల్సో ఇన్ ద ఫార్మాట్ ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, స్టార్టింగ్ ఎక్స్తో అయ్యి ఎండింగ్ కూడా ఎక్స్తో అయితే బై ఎక్స్ స్క్వేర్ ఉండాలి. కాబట్టి ఈ పర్టికులర్ థింగ్ని మనం ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయాలి అనే విషయం తెలిస్తే సరిపోతుంది, రైట్. సో చాలా ఈజీగా 5 మార్క్స్ని మనం గెయిన్ చేయొచ్చు, రైట్. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ముందు మనం క్వశ్చన్ పేపర్ చూస్తా ఇది రాసుకోవాలి. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏమిచ్చాడు మనకి, ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ విధంగా క్వశ్చన్ అయితే ముందు మనం క్వశ్చన్ పేపర్ చూస్తే ఆన్సర్ షీట్లో రాసుకోవాలి. ఎస్, సో క్వశ్చన్ చూడగా నేను ఏం చెప్పాను, ఇక్కడ ఎక్స్తో స్టార్ట్ అయింది, ఎక్స్తో ఎండ్ అయింది, బై ఎక్స్ స్క్వేర్ కావాలన్నాను కదా. కాబట్టి దీనికి ఏం చేస్తున్నానంటే ఈ రెండింటిని ఏమి సాల్వ్ చేయట్లేదు, బికాజ్ ఆల్రెడీ దీస్ 2 టర్మ్స్ ఆర్ ఇన్ ద ఫార్ములా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్, దీనికి ఏం చేస్తున్నాను, బై ఎక్స్ స్క్వేర్, దీనికి కూడా బై ఎక్స్ స్క్వేర్ చేస్తే ఇట్ బికమ్స్ 1 కదా, ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్, ఇక్కడ y by x whole square which is equals to 0. now so simple గా 2 స్టెప్లో మనకి అనేది ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. y dy which is the formula for what, xతో స్టార్ట్ అయ్యి xతో ఎండ్ అయ్యి బై x ఉంటే డెరివేటివ్ ఆఫ్ y by x, ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మీరు నోట్ చేసుకోండి, డెరివేటివ్ ఆఫ్ y by x, అలాగే ప్లస్ y by x whole square which is equals to 0, రైట్. ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములా వచ్చింది కాబట్టి ఏం చేస్తాం, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ అని చెప్పి ఇంటిగ్రేషన్ తీసేసుకుంటాం. అంటే ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ వై డివై ప్లస్ తర్వాత ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ వై బై ఎక్స్ ప్లస్ 1 by y by x whole square, right, which is equals to 0, right. what is integral for x square by 2, ఫస్ట్ ఆన్సర్ ఇది వచ్చేసింది. తర్వాత వైకి ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ బై 2, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, వై బై ఎక్స్ ఉంది డినామినేటర్, దీని డెరివేటివ్ ఏంటి, డెరివేటివ్ ఆఫ్ వై బై ఎక్స్ అంటే 1 by 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, tan ఇన్వర్స్ వై బై ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సి. చాలా ఈజీగా మనం 5 మార్క్స్ని చేసుకోవచ్చు. ఈ మెథడ్ పేరు ఏంటనంటే ఇన్స్పెక్షన్ మెథడ్ అంటాం దీన్ని. ఇన్స్పెక్షన్ మెథడ్
ఎందుకు అని అంటే నువ్వు ఇన్స్పెక్ట్ చేసావు కదా, స్టార్టింగ్ వెరిఫై చేసావు కదా, ఏంటి ఓకే ఎక్స్తో స్టార్ట్ అయింది, ఎక్స్తో ఎండ్ అయింది, బై x² ఉండాలి. ఎప్పుడైతే అలా ఉందో ఆటోమేటిక్గా అది ఇన్స్పెక్షన్ మెథడ్. ఇన్స్పెక్షన్ మెథడ్ అనగానే ఇన్స్పెక్షన్ మెథడ్ ఫార్ములాలోకి మార్చేసి, వాట్ ఈజ్ ఇన్స్పెక్షన్ మెథడ్ అంటే ఫార్ములాలోకి మార్చేసి ఇంటిగ్రేషన్ కట్టేస్తే ఆన్సర్ వచ్చింది. రైట్, దట్స్ ఆల్. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నౌ వి విల్ సీ ద సెకండ్ క్వశ్చన్. రైట్, ఈ విధంగా అయితే మనం ఫస్ట్ క్వశ్చన్ని చాలా అంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలాగే వెన్ ఎవర్ వీఆర్ సీయింగ్ ద క్వశ్చన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీ, 5 మార్క్స్లో పర్టికులర్లీ 5 మార్క్స్లో ఎప్పుడైనా క్వశ్చన్ పీలో కానీ కనిపిస్తే దట్ ఈస్ వాట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లోనూ మనకి ప్రతి బోర్డ్ ఎగ్జామ్లోనూ ఫస్ట్ సెమిస్టర్లో మనకి అడిగే క్వశ్చన్ ఇది, సాల్యుబుల్ ఫర్ పీ అని చెప్తా ఉంటాం. ఈ సాల్యుబుల్ ఫర్ పీలో మరి ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ వీ విల్ సీ ద ప్రొసీజర్. అంటే క్వశ్చన్ని సాల్వ్ చేసే విధానం వర్కింగ్ రూల్ కానీ వచ్చేస్తే మనకి చాలా ఈజీ అయిపోతుంది. నథింగ్ బట్ వాట్ ఈజ్ మెంట్ బై పీ అని అంటే ఇంటిగ్రేషన్లో dy/dx అని. పీ అంటే ఏంటి మీనింగ్? dy/dx. ఇది ఫస్ట్ యూజువల్లీ మనకు తెలిసింది. అయితే వాడు ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో క్వశ్చన్ని పట్టుకొని మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసేస్తే చాలు మనకి. ఫ్యాక్టర్స్ అంటే స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ కానీ ఆర్ ఎల్స్ లైక్ యూ కెన్ యూజ్ -b +or- ఫార్ములా కానీ వాడేస్తే ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. సో ఇంటిగ్రేషన్ కట్టేస్తే 2 కేసెస్, కేస్ 1 అండ్ కేస్ 2, రెండింటిని 4th స్టెప్లో 2 ప్రోడక్ట్ కింద రాసేస్తే ఆన్సర్ వచ్చింది చాలా ఈజీగా. రైట్, ఈ విధంగా వర్కింగ్ రూల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది మీరు నోట్ చేసుకున్నారు అనుకోండి, నేను సమ్ చెప్తున్నప్పుడు ఓకే పీ ప్లేస్లో dy/dx తీసుకోవాలి, క్వశ్చన్ని ఫ్యాక్టర్స్ కింద స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ చేయాలి, తర్వాత ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేస్తే ఎవరు వస్తారు? కేస్ 1 వస్తుంది, కేస్ 2 వస్తుంది. రాగానే 2 కేసెస్ని ప్రోడక్ట్ చేసేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో అది ఈ విధంగా మనం ఏంటంటే ప్రొసీజర్, వర్కింగ్ రూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వర్కింగ్ రూల్ మీరు నోట్ చేసుకోవాలి. రైట్, సో ఇప్పుడు మనకు సొల్యూషన్ కానీ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఎప్పుడు కూడా మనం ఏం రాస్తూ ఉంటున్నాం? గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పి క్వశ్చన్ ఒకసారి మనం రాసుకోవాలి ఖచ్చితంగా. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏమి ఇచ్చాడు మనకి? p² -5p + 6 = 0 అని చెప్పి మనమైతే ఈక్వేషన్ని ఫస్ట్ తీసేసుకోవాలి. ఇక్కడ 6 ఉంది, ఏవైనా 2 నెంబర్స్ తీసుకుంటే ప్రోడక్ట్ చేస్తే 6 రావాలి, యాడ్ చేస్తే -5 రావాలి. ఏంటి ఆ నెంబర్స్? -2 -3 అంటే p² -2p -3p + 6 = 0. ఈ రెండిట్లో ఎవరిని కామన్ తీయగలం? pని కామన్ తీయగలుగుతాను, సో p -2. ఈ రెండిట్లో -3ని కామన్ తీయగలను, p -2. అంటే ఏమైంది? ఫ్యాక్టర్స్ అని చెప్పాను కదా, ఇదే. సో p -3 ఇలాగా ఫ్యాక్టర్స్ వచ్చాయి. వాట్ ఆర్ p వాల్యూస్? -2 రైట్ సైడ్ పంపిస్తే 2 అవుతుంది, అలాగే 3 అవుతుంది. 2 కేస్ అన్నానికి దిగు, కేస్ 1 అండ్ కేస్ 2. వెంటనే నువ్వేం చేయాలి అని అంటే కేస్ 1 అని పెట్టేసి ఇఫ్ p వాల్యూ ఎంత వచ్చింది? 2 కదా. వాట్ ఈస్ p అని అన్నాను నేను? p వాల్యూ ఎంత అని చెప్పాను? dy/dx = 2. dy/dx = 2. ఇప్పుడు dx అటు పంపించేస్తే dy = 2dx. వేరియబుల్ సపరబుల్ అంటే ఏంటి? ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ప్రొసీజర్లో చెప్పాను కదా, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఏమవుతుంది? ఇంటిగ్రల్ dy టు కాన్స్టెంట్ ఇంటిగ్రల్ dx. dyకి ఇంటిగ్రేషన్ y, 2 dxకి ఇంటిగ్రేషన్ x+. ఇటువైపు తీసుకొచ్చేసే 2x - c = 0. కేస్ 1 వచ్చింది. కేస్ 2 ఇక్కడ రాసుకోవాలి మనం, కిందనే కేస్ 2. p వాల్యూ ఇంకోటి ఎంత వచ్చింది? p = 3. p వాల్యూ 2 ఒకటి 3 ఒకటి కదా. యాజ్ యూజువల్ p అంటే dy/dx = 3. dx అటువైపు తీసుకెళ్ళిపోండి, అంటే dy = 3dx. మళ్ళీ ఇంటిగ్రేషన్ అలా పంపించేసి ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేసేయడమే. ఇంటిగ్రల్ dy 3 ఇంటిగ్రల్ dx. dy ఇంటిగ్రల్ ఈజ్ y, dx ఇంటిగ్రల్ ఈజ్ x + c. ఫార్ములా మనకు వచ్చేసేయాలి. రైట్, ఇటువైపు తీసుకొచ్చేసే y - 3x = 0, విచ్ ఈజ్ జనరల్ సొల్యూషన్. అంటే ఏం చెప్పాను? జనరల్ సొల్యూషన్ అంటే ఏం రాయాలి? ఈ 2 బాక్సెస్ని ప్రోడక్ట్లో రాసేయడమే, చాలా ఈజీ. y - 2x - c, y - 3x - c, ఇలా 2 రాసేస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. రైట్, దిస్ ఈజ్ వాట్ సాల్యుబుల్ ఫర్ p. చాలా అంటే చాలా ఈజీ. ఫస్ట్ ఏం చేయాలి మనం? p వాల్యూ కట్టాలి, కేస్ 1 అండ్
case 2, right? Now we will see the next question. ఇది 7th question. 8th question చూద్దాం ఇప్పుడు మైట్. సో ఈ విధంగా అయితే మనం లైక్ 7th question కూడా కంప్లీట్ చేసుకున్నాం. అది సాల్యుబుల్ ఫర్ p. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మోడల్లో అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ పర్టికులర్ క్వశ్చన్లో సాల్వ్ y మైనస్ xp ఇంటూ p మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు p. ఈ క్వశ్చన్ అనే కదా ఈ టైప్ ఆఫ్ ఏ క్వశ్చన్ అయినా మనం క్లారైట్స్ ఈక్వేషన్ అని పిలుస్తాం. ఎందుకు ఎలా చూడగానే మనం క్లారైట్స్ ఈక్వేషన్ అని పిలిచాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఎవరు ఉన్నారు, ఎక్స్పీ, ఇక్కడ వై, ఇలా సపరేట్గా వై అండ్ ఎక్స్పీ కానీ మనకి కనిపిస్తే దట్ క్వశ్చన్ కమ్స్ అండర్ క్లారైట్స్ ఈక్వేషన్. మరి క్లారైట్స్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం, రైట్? ఇప్పుడు ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఫస్ట్ ఎప్పుడు తీసుకోవాలి. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏం తీసుకుందాం, y మైనస్ ఎక్స్పీ ఇంటూ p మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు p. ఈ విధంగా క్వశ్చన్ని రాసేసుకున్నాం. నేను ఏం చెప్పాను, ఎక్స్పీ అండ్ y సపరేట్గా కానీ కనిపిస్తే దట్ క్వశ్చన్ ఇస్ కమ్స్ అండర్ క్లారైట్స్ ఈక్వేషన్. అప్పుడు మనకి ఏం చేయాలంటే వీ నీడ్ ద వాల్యూ ఆఫ్ y వాల్యూ కావాలంటే ఏమవుతుంది, y మైనస్ ఎక్స్పీ ఈజ్ ఈక్వల్స్ టు p బై p మైనస్ 1. నాకు y వాల్యూ కావాలని కాబట్టి xp కూడా అటు పంపించేస్తే y ఈజ్ ఈక్వల్స్ టు xp ప్లస్ p బై p మైనస్ 1. నౌ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఏం చెప్పుకున్నాం, విచ్ ఈజ్ స్టేట్మెంట్ రాసుకోవాలి, విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లారైట్స్ ఈక్వేషన్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లారైట్స్ ఈక్వేషన్. ఎలా తెలిసింది అని అంటే క్లారైట్స్ ఈక్వేషన్ అంటే దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పీ ఉండి ఎఫ్ ఆఫ్ p ఉండాలన్నమాట. ఈ ఫార్మాట్లో కానీ మనకి ఏదైనా క్వశ్చన్ మనం కన్వర్ట్ చేయగలిగితే దాన్ని మనం ఏమంటాం, క్లారైట్స్ ఈక్వేషన్. ఎప్పుడైతే మనం క్లారైట్స్ ఈక్వేషన్ ఇక్కడ cతో స్టార్ట్ అయింది కాబట్టి సింపుల్గా మనకి జనరల్ సొల్యూషన్ ఏంటి అని అంటే పుట్ p ఈజ్ ఈక్వల్స్ టు c అంతే. p ఎక్కడైతే కనిపిస్తుందో వాని ప్లేస్లో c సబ్స్టిట్యూట్ చేస్తే ఆ జనరల్ సొల్యూషన్ వచ్చేసినట్టు. డేట్ 4 y ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ చూడండి xp అని ఉంది కదా, అంటే xp అంటే ఎంత వేయాలి, c వేయాలి. p బై p మైనస్ 1, p ప్లేస్లో ఎంత వేయాలన్నాం, c బై c మైనస్ 1 అంతే. డేట్ 4 మనం ఏం రాయాలి, జనరల్ సొల్యూషన్. సో జనరల్ సొల్యూషన్ మనకి ఏమొచ్చింది, y ఈజ్ ఈక్వల్స్ టు xc ప్లస్ c మైనస్ 1, దట్స్ ఆల్. సో సచ్ అన్ ఈజీ క్వశ్చన్ ఫర్ 5 మార్క్స్. క్లారైట్స్ ఈక్వేషన్ అంటే ఏంటి మీనింగ్, ఈ ఫార్మాట్లోకి మార్చేసి పుట్ p ఈజ్ ఈక్వల్స్ టు cని సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, రైట్? సో ఇలా మనం ఈ విధంగా క్లారైట్స్ ఈక్వేషన్ని చాలా ఈజీగా సాల్వ్ చేసుకోగలిగాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ కానీ అబ్జర్వ్ చేస్తే చాలా చాలా ఇంపార్టెంట్. 3 టైమ్స్ ఒక వేరియబుల్ రిపీట్ అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ y న్యూమరేటర్లో, కంప్లీట్ న్యూమరేటర్లో y అండ్ y ఇలా 3 టైమ్స్ ఏదైనా ఒక వేరియబుల్ కానీ రిపీట్ అయితే దాన్ని మనం బెర్నూలియస్ ఈక్వేషన్ అని పిలుస్తాం. బెర్నూలియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పి పిలుస్తాం. మరి బెర్నూలియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మనకి వర్కింగ్ రూల్ తెలియాలి కదా. సో ఇందులో వర్కింగ్ రూల్ ఏంటి అని అంటే రైట్ సైడ్ ఎవరైతే ఇప్పుడు y ఇక్కడ y టర్మ్ ఎంత ఉంది, y పవర్ 6 ఉంది కాబట్టి దాంతో మనం డివైడ్ చేయాలి. డివైడ్ విత్ y పవర్ 6 ఫస్ట్ స్టెప్. ఎప్పుడైతే డివైడ్ చేసావో సబ్స్టిట్యూషన్ ఒకటి చేయాలి ఖచ్చితంగా. సబ్స్టిట్యూషన్ చేయగానే వాట్ యూ విల్ గెట్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎప్పుడైతే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చిందో వాట్ వీ యూస్ టు ఫైండ్ అవుట్, ఐఎఫ్ ప్లస్ జనరల్ సొల్యూషన్. సో ఐఎఫ్ అంటే మనకు తెలుసు e టు ద పవర్ ఇంటిగ్రల్ pdx. మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సంబంధించి ప్రీవియస్ పార్ట్లో మనం ఆల్రెడీ 4 క్వశ్చన్స్ చేసాము. ఒక్కసారి కింద డిస్క్రిప్షన్లో ముందు పార్ట్ అయితే ఉంది, పార్ట్ నెంబర్ 1 ఫర్ 5 మార్క్స్. అది ఒకసారి వెరిఫై చేసేస్తే మీకు ఈ క్వశ్చన్ డెడ్ ఈజీగా వచ్చేస్తుంది, రైట్? సో దిస్ ఈజ్ వాట్ వర్కింగ్ రూల్ ఫర్ ద బెర్నూలియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో మనకి ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బెర్నూలియస్ అని నేను ఎలా చెప్పానంటే క్వశ్చన్ని బై సీయింగ్ ద క్వశ్చన్, పవర్లో మనకి 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఎక్స్ ఉంటే ఎక్స్ అంటాం, వై ఉంది కాబట్టి అక్కడి నుంచి మనకి ఈజీగా చేసేస్తాం. సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో వాడు ఇచ్చిన ఈక్వేషన్ అయితే ముందు మనం తీసుకోవాలి ఆన్సర్ షీట్లో. సో ఈజ్ ఏమిచ్చాడు మనకి, dy బై dx ప్లస్ y బై ఎక్స్. అలాగే ఈ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే 10 మార్క్స్ కింద అడుగుతూ ఉంటాడు జనరల్గా. అంటే లీనియర్ బెర్నూలియస్ దే యూస్ టు గివ్ ఫర్ 5 మార్క్స్, ఎక్కువగా 5కి అడుగుతూ ఉంటాడు. ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏంటంటే కొద్దిగా లెందీగా ఉండొచ్చు, బట్ మాకు ఖచ్చితంగా మనం మార్క్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి, మన ప్రొసీజర్ అని వచ్చేస్తే. ఫస్ట్ ఏం చెప్పాం స్టేట్మెంట్, డివైడ్ విత్ y పవర్ 6
ఆన్ బోత్ సైడ్స్. ఎందుకు చేయాలో కూడా చెప్పాను. వై వై వై, ఇక్కడ వై ఉండకూడదు కాబట్టి డివైడ్ చేసేయాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, y పవర్ 6 dy బై dx ప్లస్ y బై x మనకేం కావాలి, y పవర్ 6తో డివైడ్ చేయాలి. ఇక్కడ x స్క్వేర్ y పవర్ 6 నౌ దీస్ టూ విల్ గెట్స్ క్యాన్సిల్. ఇంకా ఎంత మిగిలింది మనకి, 1 బై y పవర్ 6 dy బై dx ప్లస్ ఒక y, ఇక్కడ కూడా ఒక y క్యాన్సిల్ అయితే y పవర్ 5 1 బై x టిల్ వీ హ్యావ్ ఎక్స్ స్క్వేర్. ఇది సెకండ్ స్టెప్ సబ్స్టిట్యూట్. ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏం చెప్పాను, సబ్స్టిట్యూషన్ అన్నాం. ఇక్కడ వాట్ ఈజ్ 1 బై ఎక్స్ కోఎఫిషియంట్ మనకి 1 బై 5 ఉంది కదా, దాన్నే మనం లెట్ 1 బై y పవర్ 5 ఏదైతే ఉందో లెట్ ఇట్ బి సమ్ జెడ్ అనుకుంటాం. ఏదో వేరియబుల్ XYలు ఉన్నాయి కాబట్టి జెడ్లోకి మార్చుకున్నాం. డెరివేటివ్ కట్టేసేయండి, ఆన్సర్ మనకి లీనియర్లోకి మారిపోతుంది. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. 1 బై y పవర్ 5 అంటే మీనింగ్ ఏంటి, y పవర్ -5 కదా, అంటే 1 బై y పవర్ 5 అంటే y పవర్ -5 అంటే x పవర్ n లాగా ఉంది, n ఇంటూ x పవర్ n -1 అంటే ఏమవుతుంది, -5 ఇంటూ y పవర్ n -1. అలాగే dx బై yకి డెరివేటివ్ dy బై dx, అలాగే zకి dz బై dx. ఇలాగ సబ్స్టిట్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు -5 -1 -6 అప్లై చేసేద్దాం. దట్ మీన్స్ -5 y పవర్ -6 తర్వాత dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు dz బై dx. సో -5 y పవర్ -6 అంటే ఏమవుతుంది, 1 బై y పవర్ 6 dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు dz బై dx. -5 ప్రోడక్ట్లో ఉంది, అటువైపు పంపిస్తే 1 బై y పవర్ 6 dy బై dx -1 బై 5 dz బై dx. ఎందుకు ఇదంతా చేసామనంటే ఆఫ్టర్ డూయింగ్ డెరివేటివ్, అంటే వీడిని తీసుకొని మనం డెరివేటివ్ కడితే ఎవరు వచ్చేసారు మనకి, యూజువల్లీ ఈ పక్కన ఉన్నవాడు వచ్చాడు చూడండి, ఇక్కడ ఇవ్వండి. క్లియర్, దట్ ఈస్ వాట్ వెరీ ఇంపార్టెంట్. లెట్ ఇట్ బి 1 అనుకుంటే మనకి ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఫ్రమ్ 1 అని చెప్పి సబ్స్టిట్యూషన్ చేసేస్తాం, సింపుల్గా లీనియర్ వచ్చేస్తుంది. వీటిలో ఎంత అప్లై చేయొచ్చు నేను, -1 బై 5. సో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంది, ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే 1 బై y పవర్ 5 అంటే ఎంత అనుకున్నాం, z అనుకున్నాం. దీని ప్లేస్లో టిల్ ఐ హ్యావ్ 1 బై x, రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే x స్క్వేర్ ఉంది, రైట్. dz బై dx కోఎఫిషియంట్ ఎప్పుడు అంత ఉండాలి, 1 ఉండాలి. -1 బై 5 ఉంది, అంటే ముందు మైనస్ పోవాలంటే ఏం చేస్తాం, మైనస్తో మల్టిప్లై చేయండి. dz బై dx 1 బై 5 అలా రాద్దాం, -1 బై x ఇంటూ z మైనస్ ఎక్స్ స్క్వేర్. 5తో మల్టిప్లై చేస్తే 1 బై 5 పోతుంది, అంటే ఫైనల్గా dz బై dx 5తో మల్టిప్లై చేస్తున్నాం 5 బై x z, 5తో మల్టిప్లై చేస్తున్నాం 5x స్క్వేర్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి వచ్చేసింది. అందులోకి జెడ్లోకి ఇక్కడ రాసుకోవాలి, విచ్ ఈజ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ జెడ్. కాబట్టి వాట్ ఈజ్ ఐఎఫ్ ఫార్ములా, e టు ద పవర్ ఇంటిగ్రల్ pdx. లీనియర్ ఈక్వేషన్లో చెప్పుకున్నాం ఆల్రెడీ మనం, రైట్. లీనియర్ ఈక్వేషన్లో మనకి ఐఎఫ్ ఫార్ములా e టు ద పవర్ p అంటే z కోఎఫిషియంట్ -5 బై x dx. I can take -5 as constant, 1 by x dx e to the power -1 by x की integration log x, n log a power n formula. These two will get cancelled. x power -5 అంటే ఎంత వచ్చింది IF వాల్యూ, 1 by x పవర్ 5 వచ్చింది. ఎప్పుడైతే IF వచ్చిందో వాట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఆఫ్టర్ IF, జనరల్ సొల్యూషన్ అయిపోయింది. క్లియర్ కదా, చాలా ఇంపార్టెంట్. బెర్నూలియస్ లెందీగా ఉంటుంది. 10 మార్క్స్లో కూడా నీకు ఇదే క్వశ్చన్ ఇస్తే కవర్ అయిపోతుంది. అందుకని నీకు ప్రొసీజర్ వైజ్ చెప్తున్నాను నేను వర్కింగ్ రూల్తో. ఫస్ట్ ఏం చేయాలి, డివైడ్ చేయాలి. ఫస్ట్ సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎవరిని, ఎక్స్ పక్కన ఎవరు ఉంటారో వాడిని సబ్స్టిట్యూట్ చేయగానే ఇందులోకి వేయగానే ఎవరు వచ్చేస్తారు, లీనియర్ వచ్చి, లీనియర్ IF, లీనియర్ జనరల్ సొల్యూషన్ మనకు తెలిసిందే. సో జనరల్ సొల్యూషన్ కూడా చాలా ఈజీగానే వచ్చేస్తుంది 2-3 స్టెప్పుల్లో, పెద్ద కష్టంగా అయితే ఏమి ఉండదు మనకి, రైట్. వాట్ ఈజ్ జనరల్ సొల్యూషన్ ఫార్ములా, రైట్. వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి, అన్ని 5 మార్క్స్ నేను డిస్కస్ చేస్తాను, మీకు చాలా ఈజీగా అవుతుందన్నమాట అప్పుడు. సో వీడియో చూస్తుండగానే మీకు సొల్యూషన్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి, రైట్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే జనరల్ సొల్యూషన్ ఏంటి ఫార్ములా మనకి,
జెడ్ ఇంటూ ఐఎఫ్, ఎందుకంటే ఇన్ జెడ్ అన్నాం కదా, ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఐఎఫ్ డిఎక్స్ ప్లస్ సి. సో 2 స్టెప్లో అయిపోతుంది మనకి. జెడ్ ఇంటూ ఐఎఫ్ అంటే ఎంత వచ్చింది, 1/x⁵. ఇంటిగ్రల్ క్యూ అంటే చూడండి రైట్ సైడ్ మనకి అక్కడ క్యూ వాల్యూ రైట్ సైడ్ ఎంత ఉంది, -5x². ఐఎఫ్ అంటే 1/x⁵ dx ప్లస్ సి, రైట్. ఇంకా మనకు అబ్జర్వ్ చేస్తే ఈజీగా ఇక్కడ ఒక స్క్వేర్ అంటే క్యూబ్ మిగులుతుంది. -5 ఈజ్ కాన్స్టెంట్, 1/x³ మిగిలింది dx ప్లస్ సి. వాట్ ఈజ్ ఇంటిగ్రేషన్, x⁻−3 కదా ఫార్ములా దానికి. x⁻n అంటే x⁻n+1 n+1, దట్స్ ఆల్. అంటే x⁻−3+1 -3+1 ప్లస్ సి. ఫైనల్గా జెడ్ నథింగ్ బట్ ఇందాక అనుకున్నాం కదా, వాట్ ఈజ్ జెడ్, 1/y⁵ ఇంటూ 1/x⁵. ఇక్కడ -5 ఇది ఎంత అవుతుంది, -2x⁻−2 ప్లస్ సి. సో ఫైనల్ ఆన్సర్ ఐ కెన్ రైట్ x⁵, y⁵, మైనస్ క్యాన్సిల్, 5/2 x² ప్లస్ సి. x⁻−2 కదా, బై వచ్చేస్తే x² అవుతుంది. సచ్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. మీకు అంటే లెందీగా అనిపిస్తుంది కాబట్టి డిఫికల్ట్ అంటాం, బట్ డిఫికల్ట్ అంటే లెందీ అని కాదు. ఇట్ మే టేక్ లైక్ 3 or 4 పేజెస్ ఎంత తీసుకున్నా కూడా ప్రొసీజర్ని ఫాలో అయిపోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది, రైట్. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను దానికి సొల్యూషన్ ఇస్తాను, రైట్. నౌ వి విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే d⁴ 8d² + 16 × y = 0. రైట్ సైడ్ ఎప్పుడైనా మనకి 0 ఉంటే yc కడితే సరిపోతుంది, కాంప్లిమెంటరీ సొల్యూషన్ అని చెప్తాం, ఓకే. అలాగే ఇక్కడ మనకి d⁴ d² ఉంటే హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని పిలుస్తాం. సో ఈ హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే థర్డ్ యూనిట్. సో థర్డ్ యూనిట్కి సంబంధించి మనం కింద డిస్క్రిప్షన్లో థర్డ్ యూనిట్ లాంగ్స్ అనే దాంట్లో మనం థర్డ్ యూనిట్ ముందు లెసన్ అంతా చెప్పుకున్నాం. ఒక్కసారి కింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ ఒకసారి చూసేయండి, 10 minutes వీడియో ఉంటుంది మీకు. హార్డ్లీ థియరీ ముందు చూసేసండి, దానికి సంబంధించిన ఫార్ములాస్ అన్ని మనం క్లియర్గా రాసుకున్నాం. వైసీ అంటే 3 different type of ఫార్ములాస్ ఉంటాయి. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్, అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఇమేజినరీ. ఈ టైప్ ఆఫ్ అంతా కూడా మన థర్డ్ యూనిట్ అని కింద ఉంటుంది, ఒకసారి చూసేసేయండి, మీకు చాలా ఈజీ ఉంటుంది, అంతే, ఇంకేం లేదు, రైట్. సో పర్టికులర్గా ఈ క్వశ్చన్కి వచ్చేస్తే రైట్ సైడ్ 0 ఉంటే వైసీ కడితే సరిపోతుంది. వైసీ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏదైతే ఉందో అది కడితే సరిపోతుంది. సో ఇది కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఇప్పుడు ఏమవుతుంది మనకి d⁴ + 8d² + 16 × y = 0. ఫస్ట్ ఈక్వేషన్ అయితే రాసేసాం. ఇక్కడ ఇట్ ఈస్ వెరీ క్లియర్, మనకి ఎప్పుడు కూడా ఏం రాయాలి, ఆక్సిలరీ ఈక్వేషన్ కావాలి. బికాస్ టు ఫైండ్ అవుట్ వైసీ ఎవరు కావాలి, లెట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ బి ఏమనుకుంటామంటే దాన్ని f(m) అంటామన్నమాట, అంతే, ఇంకేం లేదు. అంటే d ప్లేస్లో m పెట్టేసేయడం మీద. దట్ మీన్స్ వాట్ వీఆర్ గెటింగ్ m⁴ + 8m² + 16. y తీసుకోవాల్సిన అవసరం లేదు, బికాజ్ వీ నీడ్ టు గెట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానీ క్యూబిక్ ఈక్వేషన్ కానీ ఇలాగ బై క్వాడ్రాటిక్ కానీ కావాలి మనకి, అందుకని y అవసరం లేదు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ని m⁴ అంటే m² రాయొచ్చు. ఇక్కడ ఏమవుతుంది, 16 నథింగ్ బట్ 4² రాయొచ్చు. ఇక్కడ కూడా 2abలో ఉంది, అంటే దీన్ని మనం m² + 4² కింద రాసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఎక్స్పాండ్ చేయండి కావాలంటే a + b² a² + b² + 2ab, a² m² m⁴ b² 4² 16 2ab 2 4s are 8 8 × m² 8m², సరిపోయింది కదా. స్క్వేర్ అన్నాడు, స్క్వేర్ అంటే ఏంటి, 2 times రాయొచ్చు అదే టర్మ్. అంటే ఏంటి, m² + 4 ఒకసారి, m² + 4 ఇంకొకసారి, 2 times. a b = 0, a = 0, b = 0. దట్ మీన్స్ m² + 4 = 0, m² + 4 = 0, రైట్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే m² + 4 అన్నాడు కాబట్టి +4 అటువైపు వెళ్తే -4, స్క్వేర్ నథింగ్ బట్ √4. అంటే అప్పుడు ఏమవుతుంది, ± 2i. 4 అంటే 2, రూట్లో మైనస్ ఉంది కాబట్టి i. 4 అంటే మనకి నథింగ్ బట్ 2² అన్న 4, -2² అన్న 4 కాబట్టి ±2. అలాగే ఇక్కడ కూడా ఇంకొక కేసులో కూడా ఏమొచ్చింది మనకి, m² = -4. ఈ కేసులో సేమ్ అది కూడా ఇదే వచ్చింది కదా, √−4. m అంటే ±, రూట్స్ ఆర్ ఏమొచ్చాయి, ద రూట్స్ ఆర్ ఇమేజినరీ.
రూట్స్ ఆర్ ఇమేజినరీ. ఇమేజినరీ రూట్స్ వస్తే మనకి వైసీ ఫార్ములా ఏంటి అంటే జనరల్ సొల్యూషన్. వైసీ ఫార్ములా ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, అలాగే +2i ఉంది, ఇక్కడ +2 అయింది, -2i ఉంది, ఈక్వల్ రూట్స్ కూడా వచ్చాయి కాబట్టి c1 + c2x దీనికి సంబంధించి ఇంకేం రాయాలి cos x ప్లస్ తర్వాత c1 2 అయిపోయి కదా 3 + c4x ఇంటూ ఏం రాస్తాం sin x అనమాట. ఈ విధంగా ఈజీగా జనరల్ సొల్యూషన్ మనం రాసుకోవచ్చు. కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. నార్మల్ నేను ఇక్కడ ఒక ఫార్ములా రాస్తాను, ఓకేనా, మీరు అప్పుడు ఈజీగా ఉంటుంది. ఏ +or- ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐబి ఉందనుకుందాం, రూట్స్ ఇమేజినరీ నెంబర్ కదా, ఇమేజినరీ నెంబర్. అప్పుడు నువ్వేం రాస్తావంటే e⁻ax. ఇక్కడ మనకి ఎంత ఉంది 0 కదా ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి నేను ముందేమీ రాయలేదు, రైట్. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. తర్వాత c1 cos i కోఎఫిషియంట్ ఎంత bx, c2 sin i కోఎఫిషియంట్ ఎంత bx. ఇది ఫార్ములా. ఇలా ఫార్ములా రాసుకోండి మీరు. ఇప్పుడు నాకు అబ్జర్వ్ చేస్తే i కోఎఫిషియంట్ ఎంత ఉంది 2 ఉంది, ఇక్కడ కూడా i కోఎఫిషియంట్ 2 ఉంది. ఇప్పుడు చూడండి నేను అబ్జర్వ్ చేస్తే c1 + c2x అనేది ఈక్వల్ రూట్స్కి, అలాగే cos s ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే 2 వచ్చింది కాబట్టి 2x, ఇక్కడ కూడా 2 వచ్చింది కాబట్టి 2x. ఇక్కడ మనం c1 + c2 c3 + c4 ఎందుకు తీసుకుందామంటే ఈక్వల్ రూట్స్. అదే చెప్పాను నేను, దానికి సంబంధించి వీడియో మనం 3rd యూనిట్లో ఫస్ట్ పార్ట్ని ఒకసారి చూసేయండి, మీకు చాలా క్లియర్ ఉంటుంది. అది చూసాక మీరు ఈ రూట్స్ ఎలా రాశాను అనేది మీకు తెలుస్తుంది, లేకపోతే తెలీదు, కన్ఫ్యూజ్ అవుతారు. మనకి ఈజీగా కన్ఫ్యూజ్ అవ్వదు అంటే మనకి యూజువల్లీ అది ఒకసారి చూసేస్తే ఫార్ములాస్ అన్ని మీరు నోట్స్లో రాసేసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది, రైట్. గోయింగ్ టు డిస్కస్ 11th క్వశ్చన్ ఈరోజు మనం చేయబోయేది, రైట్. 11, 12, 13, 15 వరకు ఉంటాయి మనకి, రైట్. సో దీనికి సంబంధించిన PDF కూడా ఉంది మనకి. అంటే మనకి ఇలా వీడియో కాకుండా డైరెక్ట్గా క్వశ్చన్స్ అన్నీ కావాలి అనుకుంటే మనం పార్ట్ 2 ఒకసారి చూడండి. ఓన్లీ 5 మార్క్స్ కోసం అని ఒక వీడియో చేసాం. ఆ వీడియోలో మీరు చూసేసినట్లయితే 5 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని లైన్గా వచ్చేస్తాయి మనకి, రైట్. మరెందుకు ఆలస్యం. సో మనం ఈరోజు వీడియోలో చూసినట్లయితే 5 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద యూనివర్సిటీస్. సో డిగ్రీకి సంబంధించినటువంటి ప్రతి యూనివర్సిటీకి అందరికీ ఫస్ట్ సెమిస్టర్ కమింగ్ నెక్స్ట్ మంత్ జూన్లో మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సో ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం ఈరోజు, రైట్. సో ఈ క్వశ్చన్ కానీ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఎందుకంటే బికాజ్ d⁴ ఇచ్చాడు. అండ్ ఎప్పుడైతే క్వశ్చన్ చూసామో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఇక్కడ మనకి ఎంత ఉంది వాల్యూ 0. వెన్ ఎవర్ వీ హ్యావ్ 0 ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్, సో దానికి మనం వైసీ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. వైసీ నథింగ్ బట్ కాంప్లిమెంటరీ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, రైట్. వైపీ కట్టవలసిన అవసరం లేదు. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు చూద్దాం దీనికి మనకి సొల్యూషన్. ఫస్ట్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమిచ్చాడు మనకి d⁴ - 2d³ + 2d² - 2d + 1 ఇంటూ y = 0. ఎప్పుడైతే ఈక్వేషన్ ఇలా కనిపించిందో వీ హ్యావ్ టు చెక్ వాట్ ఆర్ ద రూట్స్. టోటల్గా ఇక d⁴ కాబట్టి ఎన్ని రూట్స్ ఉన్నాయి దీనికి 4 రూట్స్ ఉన్నట్టు. 4 రూట్స్లో వాట్ ఆర్ ద రూట్స్ అనేది వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఫస్ట్. సో క్వశ్చన్ని చూస్తే మనకి క్లియర్గా పాజిటివ్ వాల్యూస్ అండ్ నెగిటివ్ వాల్యూస్ యాడ్ చేద్దాం. కోఎఫిషియెంట్స్ ఇయర్ 1 2 3 అయింది, 3 + 1 4. నెగిటివ్ వాల్యూస్ యాడ్ చేద్దాం, -2 + 2 4. 4 and 4 బోత్ ఆర్ ఈక్వల్ అంటే సమ్ ఆఫ్ పాజిటివ్ కోఎఫిషియెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద నెగిటివ్ కోఎఫిషియెంట్స్. ఎప్పుడైతే అలా అయిందో 1 ఈజ్ ఎ రూట్. 1 ఈజ్ ఎ రూట్ అంటే మనం సింథటిక్ డివిజన్ యూస్ చేసి 1 ఈజ్ ఎ రూట్ అన్నాం కదా. సింథటిక్ డివిజన్ అంటే ఇలా రాసుకోవాలి మనం. వాట్ ఆర్ ద కోఎఫిషియెంట్స్ 1, d³ వచ్చేసి -2, స్క్వేర్ వచ్చి 2, -2, హియర్ వీ హ్యావ్ 1. సింథటిక్ డివిజన్ చేసేటప్పుడు ఇక్కడ ఎంత తీసుకుంటాం 0 తీసుకోండి. ఇప్పుడే చెప్పాం కదా 1 ఈజ్ ఏ రూట్ అన్నాం, వీ హ్యావ్ టు టేక్ దట్ 1 యాజ్ అవుట్ సైడ్. ఇలా యాడ్ చేయండి 1 + 0 1. ఇలా క్రాస్ అంటే మల్టిప్లికేషన్, 1 1s are 1 ఇక్కడ రాయాలి. యాడ్ చేయండి -1 1 ఇంటూ -1 క్రాస్ ఉంటే క్రాస్ చేయాలంటే ప్రోడక్ట్ చేయాలి. ఇలా అయితే యాడ్ చేయాలి 1 1 1s are 1 -1 1 ఇంటూ -1 యాడ్ చేస్తే 0, రైట్. అగైన్ ఇఫ్ యూ సీయింగ్ దిస్ 1 + 1 పాజిటివ్ వాల్యూస్ ఇస్ 2, నెగిటివ్ వాల్యూస్ 2 ఈక్వల్ అయింది అంటే అగైన్ 1 ఈజ్ ఎ రూట్. క్లియర్? ఇక్కడ ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో 0 తీసుకోవాలి. 1 + 0 1 1 1s are 1 యాడ్ 0 1 0s 0 add 1 1 1s are 1, again we are getting 0, right. So finally we got
an equation here in terms of అయితే ఇక్కడ మనం యూజువల్గా whenever we are taking an equation we used to take like auxiliary equation. let the auxiliary equation ఏమవుతుంది, let the auxiliary equation be f of m is equals to 0 అవుతుంది. అంటే this will becomes as m power 4 minus 2m cube plus 2m square minus 2m plus 1 is equals to 0. అంటే ఫైనల్గా మనకి ఇక్కడ కాన్స్టెంట్ like first variable and first order second order, and second order and which will becomes, and what are the m values we got here, m value is 1 and here also m is equals to 1. left over quadratic equation em ochindi m square, we don't have m term, this is constant, so 1 equals 0. m square 1 ante what are m values, minus 1, square అటువైపు వెళ్తే రూట్ అవుతుంది, that means m is equals to plus or minus I అవుతుంది. బికాజ్ రూట్ ఓవర్ 1 అంటే 1, రూట్ ఓవర్ మైనస్ అంటే లైక్ యూజువల్లీ మైనస్ ఉంటే I వస్తుందని చెప్పుకున్నాం ఇదివరకు. సో ప్లస్ ఆర్ మైనస్ I అయింది. సో m వాల్యూస్ ఏమొచ్చాయి టోటల్గా, m వాల్యూస్ 1 1 ప్లస్ ఆర్ మైనస్ I. సో 4 వాల్యూస్ వచ్చాయి కదా. సో ఈ విధంగా ఎప్పుడైతే 4 వాల్యూస్ వచ్చాయో మనం డేట్ 4 జనరల్ సొల్యూషన్ రాసేయడమే, సింపుల్ థింగ్. 5 మార్క్స్ వచ్చేస్తాయి. జనరల్ సొల్యూషన్ ఈజ్ వైసీ అంటాం దాన్ని, రైట్? వైసీ ఎందుకంటే బికాస్ రైట్ హ్యాండ్ సైడ్ 0 ఉంది కాబట్టి వైసీ కడితే సరిపోతుంది. ఇక్కడ ఈక్వల్ రూట్స్ వచ్చాయి కదా, ఎలా రాస్తాం ఈక్వల్ రూట్స్ వస్తే c1 ప్లస్ c2x. వాట్ ఈస్ దట్ ఈక్వల్ రూట్? 1 ఇంటూ ఎక్స్ ఈ పవర్ ఎక్స్. ప్లస్ ఆర్ మైనస్ I అంటే ఎలా రాస్తాం, c3, ఇక్కడ c3 కాస్ I కోఎఫిషియంట్ ఈజ్ 1x ప్లస్ c4 sin x. సో ఈ విధంగా ఈజీగా మనం జనరల్ సొల్యూషన్ని రాయగలుగుతాం, రైట్? నవ్ వి విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం, రైట్? మరి నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 5 మార్క్స్లో ఎలా ఉంటుందో చూద్దాం. d² - 5d + 6 × y ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్. ఇప్పుడు రైట్ సైడ్ మనకి ఏముంది, ఇందాక 0 ఉంది కాబట్టి యూజువల్లీ వైసీ కట్టేసి వదిలేసాం. ఇలా ఈ పవర్ ఎక్స్ వస్తే మనం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వైసీతో పాటుగా వైపీ కూడా కట్టాలి. వైపీ కూడా కడితేనే మనకు 5 మార్క్స్ అని వస్తుంది. అఫ్కోర్స్ 10 మార్క్స్ 5 మార్క్స్ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్ మ్యాటర్. సో ద క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఎప్పుడైనా రైట్ సైడ్ ఒక పర్టికులర్ ఫంక్షన్ ఇస్తే ఏం కట్టాలన్నాం, వైసీ కట్టాలి. అంటే ఇప్పుడు ఏదైతే ముందు సమ్మకి ఎలా అయితే చేసామో యాజ్ ఇట్ ఈస్గా కట్టాలి. వైపీ కూడా కట్టాలి. వైపీ కడుతున్నప్పుడు మనం లాంగ్ ఆన్సర్స్ చెప్పినప్పుడు ఏం చెప్పుకున్నాం, ఎక్స్పోనెన్షియల్ కానీ ఉంటే పుట్ d ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మీరు నోట్ చేసుకోవాలి, క్లియర్గా నోట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. వైసీ యాజ్ యూజువల్ కట్టేస్తాం. వైపీ కట్టినప్పుడు ఏం చేయాలి, ఎక్స్పోనెన్షియల్ ఉంది కాబట్టి రైట్ సైడ్ పుట్ d ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్ వేస్తే వైపీ వచ్చేస్తుంది. d అంటే ఇక్కడ ఉన్నాడు కదా d, వాడిలో ఎక్స్ కోఎఫిషియంట్ వేసేయడం, అంతే, సింపుల్ థింగ్, ఇంకేం లేదు. సో అల్టిమేట్గా మనకి సో ఈ జనరల్ సొల్యూషన్ వచ్చేస్తుంది. ఓకే, వీడియో అయితే చివరి వరకు చూడండి. కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ d² - 5d + 6 టు y ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్, రైట్? ఎప్పుడైతే మనకి ఫస్ట్ మనం వైసీ కట్టాలో లెట్ ది ఆక్సిలరీ ఈక్వేషన్ బి, ఆక్సిలరీ ఈక్వేషన్ బి ఏమనుకుంటాం, ఆక్సిలరీ ఈక్వేషన్ ఎప్పుడు కూడా f of m ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకుంటాం, రైట్? d ప్లేస్లో m పెట్టేసేయాలి అంతే. దట్ మీన్స్ ఇక d² అంటే m² - 5m + 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు ఇది రాయవలసిన అవసరం లేదు, y రాయవలసిన అవసరం లేదు, వైసీలో ఈ రెండు రాయవలసిన అవసరం లేదు. m² - 5m అంటే 3m - 2m + 6 స్ప్లిట్ చేసుకోవచ్చు కదా. 3 2s are 6, 3 + 2 5. m కామన్ తీసేయండి, m - 3 - 2 కామన్ తీసేస్తే m - 3. ఈ విధంగా ఈజీగా మనకి సేమ్ టర్మ్ వస్తుంది. దాన్ని కూడా మళ్ళీ కామన్ తీస్తే m - 3 m - 2. వాట్ ఆర్ m వాల్యూస్, 2 and 3. 2 and 3 అంటే ఏంటి, రియల్ నెంబర్స్ యాజ్ వెల్ యాజ్ నాట్ ఈక్వల్. అంటే ద రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. రియల్ అండ్ అన్ఈక్వల్ అంటే వైసీ ఏం కడతాం, c1 e to the power, ఫస్ట్ రూట్ ఎంత వచ్చింది 2 కాబట్టి 2x. సెకండ్ రూట్ c2 e to the power 3x, సింపుల్ థింగ్.
వైపీ రైట్ సైడ్ ఎంత ఉంది ఈ పవర్ ఎక్స్ బై అంటే వై వాల్యూ, వైపీ అంటే వై వాల్యూ కడుతున్నాం ఇప్పుడు డి స్క్వేర్ మైనస్ 5d ప్లస్ 6. ఇప్పుడే చెప్పాను ఏంటి ఆపరేషన్, ఈ పవర్ ఎక్స్ ఉంటే రైట్ సైడ్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్, పుట్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్ అప్లై చేసేయండి. వైపీ ఈజ్ ఈక్వల్స్ టు డి ప్లేస్లో ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 1, 1 అప్లై చేస్తే 1 స్క్వేర్ 5 into 1 plus 6 e power x by 1. This is 7, 7 minus 5 is 2. This is yp. మనకి ఏం కావాలి ఫైనల్గా జనరల్ సొల్యూషన్ కావాలి. జనరల్ సొల్యూషన్ y అనమాట, yc ప్లస్ yp. జనరల్ సొల్యూషన్ అంటే ఈ y అనమాట, అంటే ఏంటి yc ప్లస్ yp. yc ఎంత వచ్చింది, y is equals to c1 e to the power 2x c2 e to the power 3x ఈ పవర్ ఎక్స్ బై 2. ఈ విధంగా చూడడానికి లెందీగా కష్టంగా అనిపిస్తుంది. ప్రొసీజర్ వచ్చేస్తే ఓకే వైసీ కట్టాలి, వైసీ ఫార్ములా రాస్తాం, వైపీ సబ్స్టిట్యూషన్ ఏంటి డి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోడ్, చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి, రైట్. మనం తర్వాత క్వశ్చన్ చూద్దాం, రైట్. సో ఈ విధంగా మనం ఈ పవర్ ఎక్స్ కానీ రైట్ సైడ్ ఉంటే ఏం చేయాలి, పుట్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కోఎఫిషియంట్ వేసేస్తే వైపీ వచ్చేస్తుంది. మరి ఇప్పుడు రైట్ సైడ్ ఎవరున్నారు, సైన్ టు ఎక్స్ ఉంది. ఇప్పుడు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ మనకి హైయర్ ఆర్డర్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని మనం సమ్ చేయాలి. ఇప్పుడు రైట్ సైడ్ ఏముంది, సైన్ కానీ కాస్ కానీ ట్రిగ్నోమెట్రిక్ ఉంటే ఏం చేయాలి, యాజ్ యూజువల్గా ఏం కడతాం, వైసీ కట్టేస్తాం, వైసీ కామన్. తర్వాత వైపీలో వైపీ కడుతున్నప్పుడు ఆపరేషన్ ఏంటి, డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ స్క్వేర్. ఓకే, నీ ఆపరేషన్ మీరు నీట్గా రాసుకోవాలి. ఏం చేయాలి, డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ స్క్వేర్ వేస్తే మనకి చాలా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. వైసీ కామన్గా కట్టేస్తాం, అన్నింటికి వైసీ కామన్, రైట్. సో చూద్దాం ఎలా సాల్వ్ చేయాలి, చాలా ఈజీ వేలో మనం సాల్వ్ చేసుకుందాం. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుంది, డి స్క్వేర్ ప్లస్ 4 into y ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 2x, రైట్. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాయగానే ఎప్పుడు కూడా మనకి వెంటనే స్ట్రైక్ అవ్వాలి, లెట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ బి తీసుకోవాలి. ఏంటది, ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. నీకు ఐడియా వచ్చేయాలి వెంటనే, ఎమ్ అప్లై చేసేయండి, ఎమ్ స్క్వేర్ ప్లస్ 4 ఇది రాసినప్పుడు ఏం చెప్పాను, వై రాయకూడదు, ఇది 0 రాసుకోవాలని చెప్పుకున్నాం. అంటే ఏమవుతుంది, ఎమ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -4, m ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 2y. ఇక్కడ చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు ఎందుకు ఐ వచ్చింది సార్ అంటే, మైనస్ ఉంటే ఐ పెట్టాలి, √4 అంటే ప్లస్ ఆర్ మైనస్ 2. సో ఈ విధంగా m వాల్యూ వచ్చింది. అంటే రూట్స్ ఏమొచ్చాయి, ద రూట్స్ ఆర్ ఇమాజినరీ, రూట్స్ ఆర్ ఇమాజినరీ. ఎప్పుడైతే ఇమాజినరీ అయ్యాయో, వాట్ ఈజ్ వైసీ ఫార్ములా, c1 cos, రైట్, ఐ కోఎఫిషియంట్ ఈజ్ 2 కదా, 2x, c2 sin i కోఎఫిషియంట్ 2 కాబట్టి 2x, అంతే, వైసీ అయిపోయింది. వైపీ ఇప్పుడే చెప్పాను, వైపీ అంటే ఆపరేషన్ ఏం చేయాలి అనేది, sin 2x బై డి స్క్వేర్ ప్లస్ 4, పుట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ స్క్వేర్. 2x కోఎఫిషియంట్ ఎంత ఉంది, 2 స్క్వేర్, 2 స్క్వేర్ ఎంత అవుతుంది, మైనస్ 2 స్క్వేర్ 4, -4 ప్లస్ 4 బికమ్స్ 0 అంటే మనం లాంగ్ ఆన్సర్లో ఒక ఫార్ములా చెప్పుకున్నాం ఏంటి అని అంటే, ఎప్పుడైనా మనకి ఇలాగ సైన్ ఉండి 1/d స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉండి పైన ఎవరున్నారు, సైన్ ఏఎక్స్ అని కానీ ఇలా ఉంటే -x/2a cos x. ఈ ఫార్ములా మనం నీట్గా రాసుకోవాలి, రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనకి. అప్పుడు మరి వైపీ ఏమవుతుంది, ఫైనల్గా 0 అయింది కాబట్టి -x/2a, అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 2 అండ్ కాస్ sin 2x కాబట్టి cos 2x రాసేయడమే. సో అయిపోయింది వైపీ. అంటే ఏం చేయాలి, జనరల్ సొల్యూషన్ రాసేయడమే. జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏం చెప్పాను, y ఈజ్ ఈక్వల్స్ టు yc ప్లస్ yp డేట్ 4, y ఈజ్ ఈక్వల్స్ టు yc ఎంత వచ్చింది రాసేయడమే, సింపుల్. c1 cos 2x, c2 sin 2x, yp ఎంత వచ్చింది -x/2, 2s are 4 cos 2x. సచ్ అన్ ఈజీ క్వశ్చన్. ఒక చిన్న ఆపరేషన్ వచ్చేస్తే సరిపోతుంది. ఆపరేషన్ రావాలి, 0 అయింది కాబట్టి ఈ ఫార్ములా కూడా రావాలి, రైట్. నౌ వి విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్, రైట్. మరి చూసాం కదా. సో ఈ విధంగా ఓన్లీ సైన్ ఉన్నా కూడా sin 2x, sin 3x, sin ఏదైనా కూడా అక్కడ ఈ సమ్మే నేను చేయగలను ఏం లేదు, ఎనీ క్వశ్చన్ నీకు ఆపరేషన్ వచ్చేసేయాలి, రైట్.
సైన్ ఉంటే ఏం చేస్తాము, పుట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ వేయాలి. ఒకవేళ జీరో అయితే ఇక్కడ ఒక బాక్స్ వేసాం కదా, ఆ బాక్స్ ఫార్ములా యూస్ చేయాలి. సేమ్ మోడల్ ఇది కూడా ఇక్కడ వాల్యూస్ మార్చాను అంతే. సో చాలా ఈజీగా చేసేయచ్చు కదా సేమ్ మోడల్ కాబట్టి. సో చూడండి మీరే చేసేయగలుగుతారు. జనరల్గా మీరు ఒక రఫ్ పేపర్ తీసుకొని ఇప్పుడు క్వశ్చన్ కానీ చేస్తే ఈజీగా చేసేస్తాం. మనం గివెన్ దట్ ఏమి ఇచ్చాడు మనకి, డి స్క్వేర్ లేదా గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా అయినా రాయొచ్చు. సో మీరు సమ్ చేస్తూ వీడియోని చూడండి, మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. సో స్టార్టింగ్ ఏం రాస్తాం, లెట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ బి. ఏమవుతుంది ఆక్సిలరీ ఈక్వేషన్, ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఏంటి, ఎమ్ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. వాట్ ఆర్ ఎమ్ వాల్యూస్, ఎమ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. ఐ రాదు రైట్, ఎందుకనంటే +1 కదా, మైనస్ ఉంటే ద రూట్స్ ఆర్ రియల్ నెంబర్స్ వచ్చాయి అండ్ అన్ఈక్వల్ వచ్చాయి. ఎందుకు అని అంటే ఒకటి ప్లస్ ఇంకొకటి మైనస్. డేట్ ఫోర్ వైసీ ఏమవుతుంది, C1 e to the power ఫస్ట్ మైనస్ ఎక్స్ తీసుకుంటే తర్వాత ప్లస్ ఎక్స్ తీసుకుంటాం అంతే, ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఇక్కడికి వైసీ కంప్లీట్ అయిపోయింది, సమ్ అయిపోలేదు, వైసీ కంప్లీట్ అయింది అంటే హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ కంప్లీట్. నెక్స్ట్ వైపీకి ఏం చెప్పాము ఇప్పుడే ముందు, ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది, లెఫ్ట్ సైడ్ డి స్క్వేర్ మైనస్ 1 ఉంది రైట్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఆపరేషన్ ఏం చెప్పుకున్నాం, సైన్ కానీ ఉంటే సైన్ కాస్ కూడా ఏదైనా పర్వాలేదు, పుట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్. అంటే డి స్క్వేర్ ప్లస్లో మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 1 కదా, అంటే 1 స్క్వేర్ అంటే 1. సో అప్లై చేసేయండి, వైపీ కూడా వచ్చేసింది. సైన్ ఎక్స్ డి స్క్వేర్ ప్లస్లో ఎంత వేయాలన్నా -1, అక్కడ ఒక -1 ఉంది, ఓవరాల్గా -2 అంతే అయిపోయింది, వైపీ వచ్చింది. జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఆల్వేస్ y ఈజ్ ఈక్వల్స్ టు వైసీ ప్లస్ వైపీ, రెండు కలిపి రాసేయడమే. y ఈజ్ ఈక్వల్స్ టు వైసీ ఎంత వచ్చింది ఇక్కడ మనకి, C1 e పవర్ -x, C2 e పవర్ +x, వైసీ వచ్చింది. వైపీ అంటే సైన్ ఎక్స్ బై మైనస్ ఇక్కడ రాసేసుకోవచ్చు కదా, -2. ఈజీగా, చాలా అంటే చాలా ఈజీగా 5 మార్క్స్ అనేవి టోటల్గా మనకు ఉండే లైక్ అవుట్ ఆఫ్ 7 5 రాయవలసి ఉంటుంది. 5 క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా రాసేయచ్చు మనం రైట్. ఇంకో క్వశ్చన్ చూద్దాం, నెక్స్ట్ వన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం చూసినట్లయితే అఫ్ కోర్స్ ద లాస్ట్ క్వశ్చన్ 15th వన్ 5 మార్క్స్లో లాస్ట్ మోడల్. సో ఇప్పటి వరకు ఈ 15 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను చెప్పాను, 15 రకాలు చెప్పినట్టు, అంటే ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క క్వశ్చన్ చెప్తున్నాను. మీరు అలాంటి మోడల్ మీరు మళ్ళీ 1 or 2 చేస్తే యూ విల్ గెట్ లైక్ 45 to 50 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. అన్నీ చేయక్కర్లేదు, ఒక్క క్వశ్చన్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఒక మోడల్ని మనం n నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని చాలా అంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం రైట్. సో ఇక్కడ కూడా మనకి ఏంటి, ఓన్లీ ఇప్పటి వరకు సైన్ ఎక్స్ ఇచ్చాడు, సైన్ ఎక్స్తో పాటు ఎవరు ఇచ్చారు, ఎక్స్ని ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు వీ హ్యావ్ టు యూజ్ వైపీ ఫార్ములా అని ఒకటి ఉంటుంది. సో అది అంతవరకు మనకు వైసీ కామన్ కదా, అది మనం కామన్గా రాసేద్దాం. లెట్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇదంతా కామన్గా ప్రతిసారి రాసేయచ్చు, ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పి ఒకసారి క్వశ్చన్ని రాసేసుకుంటాం ఆన్సర్ షీట్లో. ఎక్స్ డి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సైన్ ఎక్స్. ఎప్పుడైతే రాసామో మనకి ఏం కావాలి, ఆక్సిలరీ ఈక్వేషన్. లెట్ ది ఆక్సిలరీ ఈక్వేషన్ బి ఏమవుతుంది, ఆక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎమ్. అప్లై చేసే ఎమ్ స్క్వేర్ ప్లస్ 4 ఏం చెప్పాను నేను, వై రాయకూడదు, రైట్ సైడ్ వాల్యూ రాయకుండా 0 రాయాలి. అంటే ఎమ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, -4, ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు +or-2i. మళ్ళీ చెప్తున్నాను, మైనస్ ఉంది కాబట్టి i, 4 అంటే +or-2. సో ద రూట్స్ ఆర్ ఇమేజినరీ, ద రూట్స్ ఆర్ ఇమేజినరీ రైట్. సో ఎప్పుడైతే ఇమేజినరీ అయ్యాయో వైసీ ఏమవుతుంది, దెర్ ఈజ్ నో రియల్ పార్ట్. C1 cos i కోఎఫిషియంట్ ఈస్ 2x, C2 i కోఎఫిషియంట్ ఈస్ 2x, అంటే వైసీ అయిపోయింది, సింపుల్గా అయిపోతుంది. మనకి చాలా ఈజీగా చేసుకోవాలి 5 మార్క్స్ ఎప్పుడు కూడా. వైపీ ఏమవుతుంది, ఎక్స్ సైన్ ఎక్స్ బై డి స్క్వేర్ ప్లస్ 4. ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు అంటే ఎక్స్ సైన్ ఎక్స్ కానీ ఎక్స్ కాస్ ఎక్స్ కానీ ఉండొచ్చు. అంటే నేను ఎక్స్ సైన్ ఎక్స్ చెప్తున్నాను కాబట్టి నువ్వేం చేయాలి, ఎక్స్ కాస్ ఎక్స్ మోడల్ చేసేస్తే ఈజీగా అర్థమైపోతుంది. వైపీ ఫార్ములా ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ఎక్స్ ఇంటూ 1 ఇక్కడ ఏముంది వాల్యూ, డి స్క్వేర్ ప్లస్ 4. ఈ సైన్ ఎక్స్ సపరేట్గా రాసుకోవాలి, మైనస్ రైట్. సో దీనికి డెరివేటివ్ ఎంత అవుతుంది, డెరివేటివ్ అంటే డి స్క్వేర్కి డెరివేటివ్ 2d, 4కి డెరివేటివ్ 0, దీనికి స్క్వేర్ అంటే ఏంటి, డి స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్.
మళ్ళీ ఇక్కడ సైన్ ఎక్స్ రాసాం కదా, అలాగే యాజ్ ఇట్ ఈజ్ అక్కడ సైన్ ఎక్స్ రాసాడు. ఇంతే వైపీ ఫార్ములా. నేను కూడా ఒకసారి ఫార్ములా రాస్తాను, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. రైట్, ఎలా ఉండాలి ఫార్ములా? పైన ఎవరు ఉండాలి? ఎక్స్ సైన్ ఎక్స్ ఉండాలి, కిందన డి స్క్వేర్ ప్లస్ సమ్ ఏదో ఉండొచ్చు, ఏ స్క్వేర్ 4 అయితే 5 ఏదైనా ఉండొచ్చు. అప్పుడు మనం ఏం రాస్తామనంటే ఎక్స్ ఇంటూ 1/f ఆఫ్ డి. ఇక ఎఫ్ ఆఫ్ డి అంటే వీడే కదా, ఎవరైతే ఉన్నారో వాడు. ఇక్కడ సైన్ ఎక్స్ మైనస్ డెరివేటివ్ కట్టాం, కిందన ఏం చేసాం? ఎఫ్ ఆఫ్ డికి హోల్ స్క్వేర్ రాసాం అండ్ ఇంటూ సైన్ ఎక్స్ రాసాం. అలా మనం ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. రైట్, అప్లై చేసేయండి. ఇందాక చెప్పుకున్నాం ప్రీవియస్ క్వశ్చన్లో సైన్ కానీ కాస్ కానీ ఉంటే ఒక బాక్స్ చెప్పాము, ఏంటి అది? మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఫార్ములా రాస్తున్నాను. ఉంటే రైట్ సైడ్ ఏంటి? -x/2a cos ax. ఆ రెండు ఫార్ములాలు అప్లై చేస్తే వైపీ వచ్చేస్తుంది. రైట్, ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత అవుతుంది? 1. ఇక్కడ 1 అప్లై చేయండి. 1/, అఫ్కోర్స్ ఈ ఫార్ములా మనకి ప్రాబబ్లీ యూజ్ అవ్వదు ఇక్కడ, సో ఇది అవసరం లేదు మనకి. సెకండ్ 1 చెరిపేస్తున్నాను నేను. మీకు ఓన్లీ ఆపరేషన్ ఏం చెప్పాను అది ఒకటి అప్లై చేసుకుంటే సరిపోతుంది. వాట్ ఈస్ ద ఆపరేషన్? అది రాద్దాం మనం. సైన్ కానీ కాస్ కానీ ఉంటే ఏంటి? పుట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రీవియస్ ప్రాబ్లంలో రాసాం కదా -x కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్, అదే యూజ్ చేద్దాం. రైట్, అప్పుడు వైపీ ఏమవుతుంది? ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? 1. అంటే ఇక్కడ ఎంత అవుతుంది? -1² ఈజ్ 1, 4 sin x, తర్వాత 2d. 2d అంటే డెరివేటివ్, d అంటే డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. డి స్క్వేర్ ప్లేస్లో మళ్ళీ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1 కదా, ఇక్కడ రాసినట్టే -1 + 4 హోల్ స్క్వేర్. అయిపోయింది వైపీ. అంతే సింపుల్, ఒక స్టెప్తో అయిపోతుంది అనమాట. కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకో. 3 అవుతుంది, ఎక్స్ సైన్ ఎక్స్ బై 3. ఇక్కడ -1 3 కదా, 3² అంటే -2 cos x బై 3² అంటే 9 అయిపోయింది. జనరల్ సొల్యూషన్ ఏం రాస్తాం? జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్స్ టు yc ప్లస్ వైపీ. yc ఎంత వచ్చింది? ఇందాక అది రాసాడమే. c1 cos 2x, c2 sin 2x. వైపీ ఎంత వచ్చింది? x sin x బై 3 -2 cos x బై 9. చాలా ఈజీ. మీరు ఈజీగా మనం ఏంటంటే ప్రొసీజర్ని మనం చాలా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా సో సమ్ అనేది మనం చాలా అంటే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో దట్స్ ఆల్ గైస్ ఫర్ దీస్ లైక్ ఈ క్వశ్చన్తో ఫర్ దిస్ క్వశ్చన్. సో 5 మార్క్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. అండ్ ఆల్సో మనకి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి మ్యాథ్స్ అంతా కూడా అంటే అన్ని యూనిట్ వైజ్, పార్ట్ వైజ్ అండ్ 10 మార్క్స్ వైజ్, 5 మార్క్స్ వైజ్ అన్ని వీడియోస్ మనం ఈ వీడియోతో కంప్లీట్ చేస్తాం. కింద డిస్క్రిప్షన్ అండ్ ప్లేలిస్ట్లో మా లింక్స్ అన్నీ ఉన్నాయి వీడియోకి సంబంధించి. అన్నీ చూసేసేయండి ఒకసారి, మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఇంకా ఏమైనా డౌట్స్ కావాలంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్తే మేము దానికి ఆ వీడియోస్ చేస్తాం. రైట్, అలాగే మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బెల్ క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము చేసే నెక్స్ట్ సబ్జెక్ట్ వీడియోస్ కూడా మీకు వస్తాయి. రైట్, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.